హండ్రెడ్ మెంబర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మెయిన్ లీడర్స్కి మాత్రమే ఇంటిమేషన్ చేయడం జరిగింది. లీడర్స్ మాత్రమే రావాలని చెప్పి నేనైతే కోరుకోవడం జరిగింది. ఎందుకు లీడర్స్ మాత్రమే రావాలని చెప్పి నేనైతే ఎందుకన్నా సంగతి మీకు ముందుగా నేను అందరికి తెలియజేస్తాను. సో అందరికి వెల్కమ్ అండి ఎస్కే ఫ్యామిలీలోకి. ప్రతి ఒక్క లీడర్కి 5 మెంబర్స్ కంటే అదనంగా డైరెక్ట్ రిఫర్ చేసిన ప్రతి ఒక్క మెంబర్కి ఈరోజు స్వాగతం పలుకుతున్నాను. అలాగే నా వాయిస్ ఒకసారి అందరికి క్లియర్ గా వినబడుతుందని చెప్పేసి ఎవరైనా ఒకసారి హ్యాండ్ రైజ్ చేసేసి నా వాయిస్ క్లియర్ గా ఉందని చెప్పి తెలియజేస్తే మనము ముందుకెళ్ళిపోదాం. మిస్ కాజులూరు సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నా వాయిస్ క్లియర్ గా ఉందా? మిస్ కాజులూరు క్లియర్ సార్. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు స్పెషల్గా మనం 30 days అంటే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకున్నాము. మన కంపెనీ ఏదైతే మనకు ప్రామిస్ చెప్పిందో ఆ ప్రామిస్ విత్ ఇన్ 30 days లో కంప్లీట్ చేసిందా లేదా అనే అవగాహన కోసం ఈ రోజు నేను మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ లో ఏంటంటే ఇంతవరకు మనం ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పుకున్నాము. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక ప్లాన్ ప్రెజెంటేషన్ ని ప్రతిరోజు సబ్జెక్ట్ వైజ్ గా మనం చెప్పుకుంటూ రావటం జరిగింది. ఆ ప్లాన్ ప్రెజెంటేషన్ ఈ రోజు ఉండదు. లీడర్స్ దగ్గర నుంచి వారి యొక్క అభిప్రాయాలు అండ్ వారి యొక్క సమస్యలు, వారి యొక్క డైలీ వైజ్ ఏదైతే యాక్టివిటీ ఉంటుందో దాని గురించి, మరి వారి యొక్క సజెషన్ ఎలా మనం ముందుకు వెళ్ళాలి, మన టీం ఎలా లీడ్ రావాలి. ఆంధ్ర అండ్ తెలంగాణలో ద మోస్ట్ పవర్ఫుల్ టీం భాషా గారి టీం అని చెప్పేసి చెప్పుకోవటం జరుగుతుంది. అలాగే మన సిఇఓ సార్ కూడా భాషా అని చెప్పేసి ఒక గుర్తింపు నాకు అందించారు. ఆ గుర్తింపు కారకులు ఎవరు అంటే మీరందరూ కలిస్తేనే నేను. అలాంటి ఒక నేను అనే అభిప్రాయానికి మీ అందరి దగ్గర నుంచి సలహా కోరుతూ ఈరోజు మనం 30 రోజులు కంప్లీట్ చేసుకున్నామండి. రేపు ఉదయం 5 గంటల దగ్గర నుంచి సాయంత్రము రేత్రి 12 గంటల వరకు 1800 ఐడీస్తో నేను మళ్ళీ తిరిగి రూపాంతరం చెందబోతున్నాను. రేపు ఉదయం అండి, ఏప్రిల్ 24వ తారీఖు రోజున ఇదే 1800 ఐడీస్తో నేను సిస్టంలోకి ఎంట్రీ ఇచ్చాను. అదే 1800 ఐడీస్ రేపు ఉదయం మళ్ళీ రీ ఎంట్రీ అంటే రూపాంతరం చెందబోతున్నాయి. దాని గురించిన విశ్లేషణ, దాని గురించిన సమస్యలు, దాని గురించిన రూపాంతరాలు అండ్ దాని గురించిన పూర్తి అవగాహన, ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద మనం మాట్లాడుకుందాము. ఈరోజు మెంబర్స్ ఎవరు ఉంటే ఇక్కడ అందరూ లీడర్సే ఉంటారు. లీడర్స్ మీరు ఆల్రెడీ దీని గురించి సబ్జెక్ట్ ఏంటనేది తెలుసుకున్నారు. ఈ 30 రోజుల జర్నీ ఎలా ఉంది దాని గురించి పూర్తి విశ్లేషణ మనం తెలుసుకుందాము. అండ్ కంపెనీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఆ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, ముందు రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి, మన ఇన్కమ్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ప్రొడక్ట్ డెలివరీ చేయడానికి గల అంశాల గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. సో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అందరికీ స్వాగతం. అండ్ సుస్వాగతం. ఈరోజు టైం పీరియడ్ లో ప్రతి ఒక్కరికి చాలా సమస్యలు అండి. ప్రతి ఒక్క లీడర్ కూడా చాలా సమస్యలు తీసుకొని వచ్చారు. ఆ సమస్యలన్నింటినీ కూడా ఇన్ టైంలో నేను దాదాపుగా ఒక 75%, 99-100% కాదండి, 75% నేనైతే రెక్టిఫై చేయగలిగాను. మిగతా సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటనే దాని గురించి ఈరోజు ఆ 25 కూడా ఫిల్ చేసుకొని రేపటి నుంచి మనము కొత్తగా నూతనంగా మళ్ళీ మొదలవుదాము. ఆ కొత్తగా నూతనంగా మొదలయ్యే ప్రక్రియలో భాగంగా మీకున్న సమస్యలు ఇలా చేస్తే బాగుంటుంది అండ్ కంపెనీకి ఇలా సజెస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పే వాటి గురించి మాత్రమే ఈరోజు లీడర్స్ మీట్ అనేది నేను అటెండ్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి మీ పూర్తి విశ్లేషణ, మీకున్న సమస్యలు ఎలా ఉన్నాయి అంటే ప్రొడక్ట్ గురించి మాత్రం ఎవరు కూడా మీరు చింతించొద్దు. ప్రొడక్ట్ అయితే 100% డెలివరీ అవుతుంది. ఒక్క ప్రొడక్ట్ ఎవరికైనా డెలివరీ అవ్వకపోయినా కానివ్వండి, భాష పూర్తి దాని బాధ్యత వహిస్తాడు. దానికి సంబంధించి ఒక్క ప్రోడక్ట్ ఎవరికైనా డెలివరీ అవ్వలేదంటే ఈచ్ వన్ ప్రోడక్ట్కి 10,000 రూపీస్ నేను పే చేస్తాను ఇన్ ఫ్యూచర్లో. ఇది ఎలా రూపాంతరం చెందబోతుంది, ముందు రోజుల్లో ఏఎస్కేపికెల్ అనేది మన ఆంధ్ర తెలంగాణలో ద మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్గా ఎలా తయారవబోతుంది అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తాను. అండ్ ఇక్కడ
ఇన్కమ్ క్యాలిక్యులేటెడ్ గా జరుగుతుందా, ఇది ఎన్నాళ్ళు మనకి క్యాలిక్యులేటెడ్ గా ఇవ్వబోతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. అలాగే ఇప్పటి వరకు ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ రెండిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఎందుకు కొన్ని విషయాల్లో ఫెయిల్ అయింది, ఎందుకు మోస్ట్ ఆఫ్ పవర్ఫుల్ గా కొన్ని విషయాల్లో సక్సెస్ అయింది, వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను సమయం కేటాయిస్తానండి. తప్పకుండా మీ ప్రశ్నకి సమాధానం అనేది నేను తెలియజేస్తాను. మీ ప్రశ్న సూటిగా ఉండాలి, క్లుప్తంగా ఉండాలి అండ్ అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి. అలాంటి ప్రశ్న అయితేనే మీ అందరూ నాకు తెలియజేయండి. దానికి పూర్తి సమాచారం నేను అందిస్తాను. ప్రశ్నలు ఎప్పుడు కూడా ఐడెంటిఫికేషన్ చేసే విధంగా ఉండాలి. మీ ప్రశ్న అనేది అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి. ఒకసారి ఒక ప్రశ్న అడిగిన తర్వాత మళ్ళీ తిరిగి అదే ప్రశ్న దయచేసి ఎవరు అడగొద్దు. టైం చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఆ టైంని ఆలోచించుకొని మనం ముందుకెళ్ళిపోదాము. సో, ఈరోజు స్టార్ట్ చేసే మొట్టమొదటి ప్రక్రియ ఏంటంటే, ఈ 30 రోజుల అనుభవం ఎలా ఉంది? మీకు, మీ టీమ్ మెంబర్స్‌కి, అలాగే ప్రొడక్ట్ డెలివరీస్ అండ్ దాంట్లో ఉన్న ఫెయిల్యూర్స్ ఎలా ఉన్నాయి? దీని గురించి పూర్తి విశ్లేషణ మనం తెలుసుకోవాలి. దాని గురించి మీ అందరి దగ్గర నుంచి ఒక సజెషన్ కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు 30 డేస్ మన టీంతో పాటు, నాతో పాటు మీరందరూ జర్నీ చేశారు. ఈ 30 రోజుల జర్నీ ఎలా ఉంది? రేపు ఉదయం 24 తారీఖు. 24 తారీఖు అంటే మనం ఆల్మోస్ట్ 30 డేస్ కంప్లీట్ చేసుకున్నాము. కంపెనీ ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ ప్రామిస్ ప్రకారంగా ఒక్కొక్కరికి ఒక లెవెల్ కాదండి. ఆటోమేటిక్‌గా ఇక్కడ 2 లెవెల్స్, 3 లెవెల్స్ కూడా అయినోళ్ళు, 4థ్ లెవెల్ కూడా క్రాస్ చేసినోళ్ళు ఉన్నారు. డియర్ లీడర్స్, మీలో చాలా మంది అలాంటి వ్యక్తులు ఉన్నారు. వారు ఆహ్, మీరు ఎన్ని లెవెల్స్ కంప్లీట్ చేసుకున్నారు ఏంటనేది ఇక్కడ కూడా తెలియజేసే అవకాశం ఉంది. తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. సో, మీరందరూ కూడా బహిర్గతంగా ఈరోజు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది? రేపు 30 రోజులు కంప్లీట్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ కంపెనీకి ఒక స్ట్రాటజీ అని వస్తది. ఒక అనాలిసిస్ అనేది వస్తుంది. ఆ అనాలిసిస్ ఎలా ఉపయోగించబడుతుంది? 31వ రోజు నుంచి మళ్ళీ 60వ రోజు వరకు కూడా కంపెనీ ఎటువంటి విధానాలు పాటించబోతుంది? దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో, రైట్ ఫ్రెండ్స్, ఫస్ట్‌గా మీకు చెప్పాలంటే ఈరోజు నిన్న డే ఆఫ్టర్ డే అండి. బిఫోర్ డే మనకు కంపెనీ దగ్గర నుంచి ఒక మీట్ జరిగింది. ఆ మీట్‌లో మనకు తెలియజేసిన సందేశాలేంటంటే, కొన్ని రకాల ఆదాయ మార్గాలు, వాటి మీద మనం ప్లాన్ చేసుకుంటే, ఇప్పుడున్న అనేక రకాల కంపెనీస్ దగ్గర నుంచి మనకొస్తున్న ఇన్‌కమ్‌తో పోల్చుకుంటే, మన ఇన్‌కమ్ చాలా తక్కువే. కానీ ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఇస్తుంది. 100% సక్సెస్ చేస్తుంది. ఆహ్, వి బయట కంపెనీస్‌లో చెప్పినట్టు కోటాను కోట్ల రూపాయలు అండ్ లక్షలాది రూపాయలు ఇక్కడ ఇవ్వదు. కానీ చెప్పింది మాత్రం తప్పకుండా చేసి చూపిస్తుంది. అదే విధంగా సక్సెస్‌కి మారు పేరుగా ఏఎస్‌కే నిలబడుతుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. అది 100% సక్సెస్ అవుతుందండి. అంటే ఇక్కడ లయబిలిటీ అనేది పూర్తిగా లేదు. అది లీడర్స్ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 30 రోజులు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టానండి. 30 రోజుల పాటు మీ అందరికీ తెలియజేశాను. ఎలా మన టీమ్స్ రన్ అవుతున్నాయి? ఎలా మనము మన టీమ్ యొక్క మెంబర్స్‌తో మనం ఎలా మాట్లాడుతున్నాము? వారి దగ్గర నుంచి మనం ఎలా జర్నీస్ తీసుకుంటున్నాము? వారికి మనం చెప్తుంది ఎలాంటి వాగ్దానాలు వాళ్ళకి తెలియజేస్తున్నాము? గతంలో వచ్చిన కంపెనీస్ దగ్గర నుంచి ఇచ్చిన అబద్ధపూరిత వాగ్దానాలు తెలియజేస్తున్నామా? లేదంటే వాస్తవికతని దర్పణం అంటే మనం వాస్తవికతని ప్రెజెంటేషన్‌గా పలికే విధంగా, అదే వాస్తవం అని చెప్పి తెలియజేసే విధంగా మన ప్రెజెంటేషన్ ఉంటుందని దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మోసం అనే మాటకి తావులేదండి. ఒక మోసపూరిత వాగ్దానం మనం చేయట్లేదు ఎక్కడ గూడా. మీరిదొక్కటి గమనించండి. నేనెందుకు ప్రతిరోజు ఈ మీటింగ్స్‌లో చాలా ఎక్కువ టైం తీసేసుకొని ఎందుకు చెప్తున్నానంటే, గతంలో చాలా దెబ్బలు తిన్నాం. వివిధ రకాల కంపెనీస్‌లో చేశాం. ఫేస్ వాల్యూస్ పోగొట్టుకున్నాం. ఎక్కడ ఎవరి దగ్గర గూడా మనం మాట్లాడుకోవడానికి స్కోప్ గూడా లేదు. ఈరోజు ఒక కంపెనీ స్టార్ట్ చేసామంటే వితిన్ 3 మంత్సో, 2 మంత్సో లేదంటే ఒక 30 డేస్‌లోనో ఆ కంపెనీ క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత మనకి అవతల వ్యక్తి దగ్గరికెళ్ళి ద బెస్ట్ ప్లాన్, సూపర్ డూపర్ ప్లాన్ వచ్చినా గాని అతని దగ్గరికి వెళ్లి మాట్లాడదామంటే, గతంలో ఆయన దగ్గర ఒక వేస్ట్ ఆఫ్ ప్లాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మళ్ళీ వెళ్లి అడిగితే, "పోరా బాబు పో! పోయినసారి నువ్వు ఓ ప్లాన్ చెప్పావు. దాంట్లో నాకు ఒక రూ. 1000, 2000, 3000 నష్టం చూపించావు. మళ్ళీ వచ్చావా నువ్వు? మళ్ళీ ఒక రూ. 5000 దండ పెట్టడానికి వచ్చావా? ఏం చెప్తావు?" అని చెప్పి ఫేస్ వాల్యూస్ పోగొట్టుకున్నాను. అలాంటి కాన్సెప్ట్స్ కాకుండా ఒక లిటిల్ బిట్ చిన్న అమౌంట్‌తో మనం స్టార్టప్ అవుతున్నాం. దీంట్లో ఎటువంటి లయబిలిటీ లేకుండా, ఎవరికీ మోసం చేయకుండా, ఎవరికీ అబద్ధపూరిత వాగ్దానాలు చేయకుండా, ఒక సంక్లిష్టంగా, ఒక కాలిక్యులేటెడ్‌గా, ఒక మ్యాథమెటికల్ కాలిక్యులేషన్‌ని అవలంబించే విధంగా ఈరోజు మనకు ఏఎస్‌కే పికిల్స్ ఒక ప్లాన్‌ని తీసుకొచ్చింది. అది 100% వర్తబుల్, 100% యూజబుల్, 100%
అఫోర్డబుల్ ప్రోడక్ట్ ఉంది, 100% రీపర్చేజ్ అంటే రిపీటబుల్ గా పర్చేజ్ చేసే విధానంగా ఒక ప్రోడక్ట్ ని తీసుకొచ్చింది. ఆ ప్రోడక్ట్ ని మనము అందరికీ అలవాటు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కంపెనీ తీసుకొచ్చింది. ఆ అలవాటు అనేది ఏంటి, ప్రతిరోజు దాని యొక్క వినియోగం ఉండాలి. ఆ వినియోగం ఉంటే మాత్రమే కంపెనీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఆ వినియోగంతో పాటు కంపెనీకి వచ్చే ఆదాయం, ఎంత ఆదాయం వస్తుంది దాన్ని క్యాలిక్యులేట్ చేసిందా మనకి ఈరోజు 50,000, 60,000, 70,000 అంది. ఒక్కొక్క మెంబర్ కి అంత ఇన్కమ్ ఇవ్వగలుగుతుందా, ఇది సక్సెస్ఫుల్ అవుతుందా, ఎలా క్యాలిక్యులేట్ చేసింది, దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత అవుతుంది, లేబర్ చార్జెస్ ఎంత అవుతున్నాయి, అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేసింది, ఆ ఎంప్లాయ్మెంట్ కి అందరికీ కూడా వారి యొక్క నెలవారీ జీతాలు, మనం అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి, జీతాలు ఎలా ఇవ్వబడుతుంది, అండ్ అలాగే మనకి 50,000 ఇస్తుంది. ఆ 50,000 ఎలా క్రియేట్ చేస్తుంది, ఎన్ని సేల్స్ జరుగుతున్నాయి, ప్రతిరోజు ఎంతమంది ఇక్కడికి ఎంట్రీ ఇస్తున్నారు అనే పూర్తి విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాము. మొట్టమొదటిగా మీ యొక్క సజెషన్స్, ఈ 30 రోజుల పాటు మీరు ఏస్కేపికల్స్ జర్నీ చేసిన మీ యొక్క అనుభవాలు, మీ యొక్క సమస్యలు, దాని గురించి మాట్లాడుకుందాము. దాని తర్వాత కంపెనీ యొక్క నిర్ణయాలు, రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలా ముందుకు వెళ్తుంది, రేపు రీపర్చేజ్ డే అంటే ఆల్మోస్ట్ నేను స్టార్ట్ అయినప్పుడు ఏదైతే 1800 మంది ఉన్నారో ఆ 1800 మంది ద న్యూ జనరేషన్ పీపుల్ గా రేపు మార్నింగ్ మళ్ళీ సిస్టమ్ లోకి ఎంట్రీ అవుతున్నారు. అటోపుల్ అంటే ఫెయిల్యూర్ లో నుంచి సక్సెస్ఫుల్ లోకి ఈ రీజనరేషన్ అనేది తీసుకొస్తుంది. ఈ రీజనరేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫ్రెండ్స్, మీకు దీంట్లో ఎలాంటి అనుభవం ఉంది, ఈ 30 రోజుల కాల వ్యవధిలో మీకు ఎలాంటి అనుభవం వచ్చింది, అలాగే దీంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, అలాగే మీరు ఏదైనా సజెషన్ చేయదలుచుకున్నారా, లేదా మీ టీంలో ఎవరికైనా ఎలాంటి సమస్య వచ్చిందా, దాని గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుందాము. నెక్స్ట్ కంపెనీ యొక్క నిర్ణయాలు ఏంటి, కంపెనీ ఎలా ముందుకెళ్ళిపోతుంది, కంపెనీతో పాటు మనం ఎలా నడవబోతున్నాము, రాబోయే రోజుల్లో మనకు ప్రొడక్ట్ అండ్ ప్రొడక్టివిటీ ఎలా ఉండబోతుంది, ప్రొడక్ట్ విత్ ఇన్ డేస్ లో మనకు వస్తుందా, దాని గురించి పూర్తి విశ్లేషణ మనం తెలుసుకుందాము. అండ్ అలాగే చాలా మంది కంప్లైంట్స్ రేజ్ చేశారు. ఆ కంప్లైంట్స్ గురించి కూడా నేను మీ అందరికి ప్రస్తావిస్తాను. మనము ద మోస్ట్ పవర్ఫుల్ టీమ్ గా ఈరోజు ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎస్టాబ్లిష్మెంట్ అయ్యాము. అది ఎలా ఉందంటే, ఒక గవర్నమెంట్ పర్సన్స్ దగ్గర నుంచి కూడా మనకు కాల్స్ వచ్చాయి. మీకు కాదండి, నాకు వచ్చాయి. మీ అందరికి కాదు, మన టీమ్ లీడర్స్ కి కాదు, అందరికి కాదు, ద భాషా టీమ్ అంటే నాకు వచ్చాయి. బెదిరింపు కాల్స్ అనుకోవచ్చు, వేరే అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. ఈ మీటింగ్ లో ఉన్న వ్యక్తులందరికీ తెలియజేస్తున్నాను, అలాంటి పర్సన్స్ కొంతమంది ఉన్నారని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. వాళ్ళందరికీ చెప్తున్నాను, చాలా జెన్యున్ గా ఉందండి ప్లాన్. ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు? మీరు గతంలో పోగొట్టుకున్న డబ్బులు ఇక్కడ సంపాదించుకోవడానికి చాలా జెన్యున్ గా, మ్యాథమెటికల్ గా ఒక క్యాలిక్యులేషన్ విధానంగా తీసుకొచ్చారు. మీరందరూ క్వశ్చన్ చేయటం మొదలు పెట్టండి, కానీ కంప్లైంట్ చేయడం ఆపేసేయండి. కంప్లైంట్ చేయడానికి మీకు ఆస్కారం ఉందంటే తప్పనిసరి కంప్లైంట్ చేయండి. చాలా ప్లాన్స్ ఉన్నాయి, మిమ్మల్ని మోసం చేసిన ప్లాన్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద ఫైట్ చేయండి. అంతేగాని కంప్లైంట్ చేసే ప్లాన్ ఇది కాదు, క్వశ్చన్ చేసే ప్లాన్ ఇది. క్వశ్చన్ చేయండి, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు ఇక్కడ ఒక పర్చేజ్ చేస్తున్నారు, 1000 రూపీస్ పెట్టి పర్చేజ్ చేస్తున్నారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు ఇన్కమ్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది 50,000 రూపాయలు. అది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? దాని గురించి మాట్లాడండి. అంతేగాని క్వశ్చన్ చేసే విధానాన్ని అలవాటు చేసుకోండి, కంప్లైంట్ చేసే విధానాన్ని తగ్గించుకోండి. కంప్లైంట్ చేసే విధానం ఎక్కడంటే మోసపూరిత ప్లాన్స్. మీ యొక్క 1000 రూపాయలని 1,00,000 రూపాయలు చేస్తాం, 10 లక్షలు చేస్తాం, 5 కోట్లు చేస్తాం, 50 కోట్లు చేస్తాం, అది ఇంపాసిబుల్. అక్కడ మీరు కంప్లైంట్ చేయండి. అప్పుడే మనము రెగ్యులర్ గా ఒక మంచి ఇన్కమ్ తీసుకోవడానికి, ఒక మంచి కాన్సెప్ట్ నేర్చుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. సో దట్స్ రైట్ ఫ్రెండ్స్. ఈరోజు మొదటిగా నేను అడిగేది ఏంటంటే, మీ యొక్క ప్రశ్నలు, మీ యొక్క సమాధానాలు, అలాగే మీ యొక్క సజెషన్స్, అలాగే 30 రోజుల పాటు మీ యొక్క జర్నీ ఎలా జరిగింది, దాని యొక్క పూర్తి అనుభవపూరిత అంశాలు, అలాగే అక్కడ మీకు జరిగిన ఫెయిల్యూర్స్ ని కూడా, అంటే ఫెయిల్యూర్ అంటే చిన్న విషయాల గురించి, డెలివరీస్ ఫెయిల్యూర్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫస్ట్ మంత్ డెలివరీస్ చాలా ఫెయిల్యూర్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో మీ యొక్క అనుభవాల గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎవరైతే మాట్లాడాలనుకున్నారో చక్కగా సూటిగా మీరు హ్యాండ్ రైట్ చేయండి. మీకు ఒక 2 minutes టైం ఇస్తాను. మనం చాలా తొందరగా జూమ్ అనేది కంప్లీట్ చేసుకుందాం. ఎందుకంటే
నేను చెప్తుంటే మీకు ప్రాక్టికల్‌గా ఉండొచ్చేమో, ప్రాక్టికల్‌గా చెప్తున్నా అని చెప్పి అనుకుంటారో లేదో తెలీదు గానీ, నేను జూమ్ కంప్లీట్ చేసుకొని రెస్ట్ తీసుకునేసరికి సుమారుగా 1:30, 2 గంటలవుతుంది. మళ్ళీ పొద్దున్నే 4:30కి నేను నిద్ర లేవాలండి. అలా చేస్తేనే ఈరోజు ఈ ప్లాన్‌ని సక్సెస్‌ఫుల్‌గా నేను ఆంధ్ర, తెలంగాణలో చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయగలుగుతున్నాను. నా టీమ్‌ని డెవలప్ చేసుకుంటూ. నాకు మంచి ఆదాయం ఉంది. వదిలేసేయొచ్చు టీమ్‌ని. కానీ నాతో పాటు జర్నీ చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా భాష కనిపిచ్చారంటే, సార్ నమస్తే సార్ అంటే చాలు. అదొక్కటే గొప్పతనం నాకు. చక్కగా దగ్గరికెళ్ళిపోయి మాట్లాడేసేసి వారితో ఎలా ఉంది సార్? మీ ప్లాన్ బాగుందా? మీ టీమ్ ఎలా రన్ అవుతుంది? చక్కగుందా? అని చెప్పి మాట్లాడితే చాలు. అలాంటి సజెషన్స్, అలాంటి ఒక రకమైన మంచితనం కోసం నేను కోరుకుంటున్నాను. అలాంటి మంచితనం గురించే నేను ఇంతగా మీ అందరి కోసం నేను టైమ్ స్పెండ్ చేస్తున్నాను. కొంతమంది వ్యక్తులు అర్థం చేసుకోవట్లేదు. పదే పదే కాల్ చేస్తున్నారు. ఒకే విషయాన్ని 100 సార్లు చర్చిస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అనేది మీరు గూడా ఒకసారి ఆలోచించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను అవకాశం ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు సూటిగా మీకు నిరభ్యంతరంగా ఏ విషయమైనా గానివ్వండి మాట్లాడండి. నా దగ్గర నుంచి సంక్లిప్తంగా మీకు పూర్తి సమాచారం నేను అందిస్తాను. సో, రైట్ ఫ్రెండ్స్. మొదటిగా బాలరాజు గారు ఒక్కసారి అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీ సమస్య ఏంటి? ఈ 30 రోజుల జర్నీ ఎలా ఉంది? బాలరాజు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నేను 30 రోజులు ఇంకా జర్నీ కాలేదు సార్ నాది. అయి కూడా ఇప్పుడు 13 రోజులు అవుతుంది. ఓకే. 13 రోజులు అవుతుంది సార్. నా కింద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రోడక్ట్ సార్. అసలైన ప్రాబ్లం ప్రోడక్టే. ఎందుకంటే ప్రోడక్ట్ వస్తే ఒకళ్ళు యూజ్ చేస్తే 30 మంది చెప్పేటట్టు వాళ్ళు ప్రోడక్ట్ ఓకే. యూజ్ చేయండి మూవ్ కాలేకపోతారు సార్ వాళ్ళు. ఓకే. ఒక ప్రాబ్లం అది సార్. ప్రొడక్ట్ మీకు ఇన్ టైమ్‌లో డెలివరీ అవ్వలేదు. ఓకే. అంతే అంతే సార్. అదొక్కటే మీ సమస్య. అదొక సమస్య. ఇంకోటి స్టాక్ పాయింట్ ఎప్పటి వరకు మనకు నిజంగా ఎప్పటి వరకు స్టాక్ పాయింట్ ఓపెన్ అయింది, అది కూడా ఒకటి చెప్పండి సార్. సమస్య కాదు కానీ చెప్పండి. మీ సమస్య నోట్ చేసుకోండి. ప్రొడక్ట్ ఉంటే బాగుండు సార్. మనకు ప్రొడక్ట్ ఉంటే మనం ముందుకెళ్ళటానికి చాలా అవకాశం ఉందని చెప్పి మీ సమస్య మీరు నోట్ చేసుకోండి. నేను పిన్ చేసుకున్నాను. నేను మీకు మళ్ళీ మాట్లాడతాను. మీ సమస్య పిన్ చేసుకున్నాను. ఒకసారి నోట్ చేసుకోండి. ఈ సమస్య గురించి మళ్ళీ మాట్లాడతాను నేను. ఓకే సార్. రైట్. ఓకే. ప్రవీణ్ కుమార్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీ సమస్య ఏంటి? అలాగే ఈ 30 రోజుల జర్నీ ఎలా ఉంది? సార్ హలో. చెప్పండి సార్ ప్రవీణ్ గారు. సార్ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ అదే అప్లికెంట్ మురళి గారు, వెంకరెడ్డి గారు, హైదరాబాద్. మాది నల్గొండ డిస్ట్రిక్ట్ హల్యా సార్. ఆల్రెడీ 10 ఐడీలు వేసాం కదా. ఓకే సార్, మరి అది మన ప్రొడక్ట్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనేది కొంచెం ఐడియా. రైట్. ఓకే, మీది కూడా ప్రొడక్ట్ సమస్యను. రైట్ సార్, వన్ మోర్ థింగ్. మనకి ఇప్పుడు ఈ మన కాడ పాయింట్ లేకున్నా కానీ చుట్టుపక్కల అవైలబుల్గా ఉన్న పాయింట్లలో కూడా పోయి తెచ్చుకునేది ఉందా మనకు అవైలబుల్? ఎట్లనంటే మేము పోయి తెచ్చుకుంటాం మా చార్జెస్ పెట్టుకుని, అట్లయినా పర్వాలేదు. రైట్, అర్థమైంది. మీ సమస్య కూడా నోట్ చేసుకున్నాను, పిన్ చేసుకున్నాను. మీరు కంటిన్యూషన్ గా ఉండండి. మీకు మీ సమస్యకి సమాధానం నేను తెలియజేస్తాను. రైట్. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఎన్ సత్యనారాయణ గారు ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఎన్ సత్యనారాయణ గారు. హలో సార్, నమస్తే అండి. నమస్తే సార్. వినపడుతుంది సార్, క్లియర్ గా ఉంది మీ వాయిస్. ముందుగా ఏఎస్కే పిక్స్ సభ్యులకి ముందుగా నమస్కారం అండి. నేను జాయిన్ అయ్యి 30 రోజులు అవ్వట్లేదు సార్. నా జాయిన్ అయ్యి 90 days. డైరెక్ట్ టీమ్ వచ్చి 45 మంది ఉన్నారు సార్ నా డైరెక్ట్ టీమ్. థ్యాంక్ యూ సార్, సూపర్. కంపెనీ మాత్రం అద్భుతంగా రన్ అవుతుంది సార్. కంపెనీలో లోపాలు అనేది మన మిత్రులు ఏదో మీకు రేజ్ చేశారు కాబట్టి దాన్ని సరి చేయండి కొద్దిగా. అదేవిధంగా తప్పకుండా కంపెనీ విషయంలో మనం ఎటువంటి లోపాలు
అనేది లేదు. కంపెనీ విషయంలో నెంబర్ 1 మనం జర్నీ చేయొచ్చు. ముందు ముందు కూడా మనం అద్భుతం సృష్టిస్తారనేది కూడా మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మరి సరే ఏ కంపెనీలైనా చిన్న చిన్న లోపాలు ఉండడం అనేది సహజంగా నడుతూనే ఉంటాయి, కామన్ అది. అదేవిధంగా దాన్ని మనం కొద్దిగా రెక్టిఫై చేసుకుంటే మంచి మనకి రిజల్ట్ వస్తుంది అనేది నేను ఆశిస్తున్నాను సార్ ముందుగా. ఎందుకంటే మనం మన ఇబ్బందులు మనకి సహజంగా ఉంటూనే ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందుల్ని కొద్దిగా మనం మీరు ఒక్కళ్ళే కష్టపడకుండా నా ఆశ ఏంటంటే మీ ఒక్కళ్ళే కష్టాన్ని పెట్టకుండా మీ కష్టాన్ని కూడా మీ టీమ్గా ఏర్పడి అందరికీ పంచితే ఆ కష్టాన్ని మేము కూడా మోయటానికి సిద్ధంగా ఉన్నాం కంపెనీ విషయంలో. ఎందుకంటే మేము చూస్తున్నాం మీకు కనీసం ఫోన్ అంటే ఎప్పుడు చేసినా ఫోన్ బిజీ, అంటే ఎంతమంది ఎన్ని కాల్స్ వస్తున్నాయని ఆ ఫోన్ కాల్ సరిపోతాయి మీకు, నాకు తెలిసి అయితే. అవును. దాన్ని మీరు కొద్దిగా వెసులుబాటుగా మనం ఆ బాధ్యతల్ని మనకి ఉన్నారు, మీకు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి కొంచెం రిలీఫ్ అయితే బాగుంటుంది అనేది నేను ఆశిస్తున్నాను సార్. తప్పకుండా తప్పలేదు. ఎందుకంటే నేను చూస్తాను, నేను పొద్దున మొదలు పెడితే కనీసం 2 గంటల సేపు కాల్ నాకు కలిసింది మీకు. ఎందుకంటే అంత బిజీ, అంటే ఎన్ని కాల్స్ వస్తున్నాయి, ఎంతమంది చేస్తున్నారు అనేది నాకు నిజంగా అనిపించింది ఇవాళ. మీకు ఆ ఫోన్కే సరిపోద్ది మీకు. అంటే వేరే విధంగా మాట్లాడద్దు అనేది నేను అభిప్రాయం కాదు సార్, కానీ ఆ టైమింగ్స్ అనేది ఇంకా వెసులుబాటు మన మిత్రులకు ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి ఒప్పచెప్పుకొని మేమైతే సిద్ధంగా ఉన్నాం సార్. మీ జర్నీ చేయడానికి అయితే మేము రెడీ. ఆ బాధ్యతలు అనేది కూడా కొంతమందికి ఒప్పచెప్తే కొద్దిగా మీరు ఫ్రీ అవుతారు, ప్లస్ మనకి ఏదైనా వర్క్ చేయడానికి అనేది మంచి సొల్యూషన్ అనేది దొరికింది అనేది నేను ఆశిస్తున్నాను సార్. తప్పకుండా మీ ఆకాంక్ష త్వరలోనే నెరవేరబోతుంది. మీకు తెలియజేస్తాను ఎందుకు ఏంటో, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, మనకు ఇప్పుడు జరిగిన ఫెయిల్యూర్స్ ఎలా ఉన్నాయి, దాని గురించి నేను ఎలాంటి హార్డ్ వర్క్ చేశాను, ఆ హార్డ్ వర్క్ లో భాగంగా మీ అందరికి ఎలాంటి ప్రతిఫలం దక్కబోతుంది, మీ 100% మీరు వర్క్ పూర్తి వివరణ మీకు తెలియజేస్తాను. మీరు వర్క్ చేస్తున్నారు సార్, వర్క్ విషయంలో మేము కాదంటలేదు, కానీ అది మనం మోసే బరువు మొత్తం కానీ మొయిలేని ఇంకా ఎక్కువ పెడితే మొయిలేం కదా సార్ ఎవరైనా, అది సాధ్యపడదు ఎవరికైనా. ఇప్పుడు మీరు 100 కాల్స్ మాట్లాడగలరు, అదే 1000 కాల్స్ వస్తే మీరు మాట్లాడగలరా? సాధ్యపడదు కదా. మానవులం, మనం మోసే బరువే మొత్తం, ఎక్కువ మొయిలేం కదా. దాన్ని మీరు కొద్దిగా పెద్ద మనిషిగా కొద్దిగా ఆలోచించి దాన్ని ఎలా చేస్తే మనం ముందుకెళ్తాం అనేది, మనకు టీము లేకపోతే ఒక కమిటీ పెడతారా, లేకపోతే టీం ఏమైనా చేస్తారా, దాన్ని ఒక మీటింగ్ పెట్టి లేకపోతే చేసి దాన్ని ఎలా ముందుకెళ్ళాలి అనేది మీరు పెద్ద మనిషిగా మీరు ఆలోచించి దాన్ని క్లియర్ చేస్తారనేది నా అభిప్రాయం. ఎందుకంటే కంప్లైంట్ అనేది మన గ్రూప్ లో ఉండకూడదు నా అభిప్రాయం. అంటే నా అభిప్రాయం చెప్తున్నాను సార్, నేను కంప్లైంట్ విషయం అనేది మన గ్రూప్ లో ఉండకూడదు. నాకు అది అందలేదు సార్, నాకు ఇది రాలేదు, అది అంటే మనకి ఇబ్బందులు ఉంటాయి, కాదంటలేదు, ఇబ్బందుల వల్ల మనకి, కానీ 100% సక్సెస్ సార్. మీరు ఇంకా విషయంలో మనం మాట్లాడకూడదు, 100% మనం సక్సెస్ అయిపోతున్నాం. ఎందుకంటే అట్లా ఉంది ప్రొడక్ట్ కానీ, నీకు 100% ఇవ్వాలి ప్రొడక్ట్ విషయంలో కానీ, పర్సనల్ మనం ఎవరి దగ్గరికి వెళ్ళా కానీ కట్టేస్తాం అనే టైప్ లో ఉన్నారు, కానీ ఎవరు కూడా జాయినింగ్ అవ్వని పరిస్థితులు లేదు ఇవాళ. 100% మన కంపెనీ సక్సెస్ అయ్యింది అనేది నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే అయిపోయింది అంతే, సక్సెస్ అయినట్టే ఇవాళ. మనం కొద్దిగా దాన్ని సక్సెస్ మొత్తం రెట్టింపు చేసుకుంటే మంచి అవకాశం, మనకి మంచి ఇంగ్ వస్తుంది అనేది నా అభిప్రాయం సార్. నా సలహా సార్. ఇంకేమైనా ఉంటే నేనేం మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి సార్. అయ్యో ఏం లేదు, మంచిగా మాట్లాడారు. మీ క్వశ్చన్, మీ ప్రశ్న అండ్ అలాగే మీరు చెప్పిన సందేహము, అలాగే మీరు చెప్పిన సొల్యూషన్ ఏదైతే ఉన్నాయో దీంట్లో 4 సబ్జెక్టుల విధానంగా మీరు తెలియజేశారు. 4టిని నేను నోట్ చేసుకున్నాను, పిన్ చేసుకున్నాను. మీకు తప్పకుండా సమాధానం తెలియజేస్తాను. సో లైవ్ లో ఉండండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మిస్ కాజులూరు సార్, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మిస్ కాజులూరు. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను జాయిన్ అయ్యి ఈ రోజుకి 15 రోజులు అయింది సార్. వెరీ గుడ్.
నా డౌన్ లైన్ లో నా డైరెక్ట్ 7 మెంబర్స్ ఉన్నారు సార్. ఓకే. ప్రోడక్ట్ విషయంలో అయితే మేడం 29th పంపిస్తున్నారు సార్, మా అప్లైనర్ అరుణ్ గారు అండి. ఓకే. అయితే మన కంపెనీ నుంచి కూడా ప్లాన్ అయితే అద్భుతంగా ఉంది సార్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే చిన్న నేను చెప్పబోయేది ఏంటంటే సార్, స్టాక్ పాయింట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఉమ్. రిటైల్ చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటుందా? కాకుండా ఏమైనా తగ్గించి ఇచ్చేయడానికి ఏదైనా అవకాశం ఉంటుందా అని సార్. రిటైల్ చేయటానికా? అవును సార్. మన కాన్సెప్ట్ లో రిటైల్ సేల్స్ అనేది అసలు లేనే లేదు. లేదు సార్, అంటే స్టాక్ పాయింట్ పెట్టుకుని ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళకి రిటైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అదొకటి సార్. నెక్స్ట్ మన మన డైరెక్ట్ జాయిన్ చేసుకున్న వాళ్ళ నుంచి 100 రూపీస్ వస్తుంది కదా సార్. అలాగే వాళ్ళ జాయిన్ చేసుకున్న టీం నుంచి కూడా మనకి ఏదన్నా వెరీ గుడ్. ఆదాయం వస్తుందా? మీ ప్రశ్న వాళ్ళ అర్థమైంది. వెరీ గుడ్ అవును. అండి, సూపర్ ప్రశ్న. అలాగా అయితే పైన సపోర్ట్ చేసినట్టు ఉంటది కదా అవును. అన్నట్టుగా సార్. అవును. అంతకు అవును. మించి లేదు సార్. నేను తెలియజేస్తాను మీకు. మీ అంతే ప్రశ్న సార్. నాకు కంప్లీట్ గా అర్థమైంది. సో నోటెడ్ అండి, పిన్ చేశాను. సార్. మీరు ఒకసారి మ్యూట్ లో ఉండండి. మిగతా వారి దగ్గర నుంచి కూడా వారి యొక్క ప్రశ్న, వారి యొక్క విశ్లేషణ ఎలా ఉందో చూసుకున్న తర్వాత మీ అందరికి అన్ని విధాలుగా అర్థమయ్యే రీతిగా మీకు తెలియజేస్తాను. సో రైట్ మిస్ కాదులూరు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సార్. సులోచన ఫ్రమ్ కడప, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. సులోచన గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి సులోచన గారు. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు సులోచన, నేను కడప నుంచి మాట్లాడుతున్నాను. నేను 17th జాయిన్ అయ్యాను సార్. నా ఫస్ట్ డైరెక్ట్ వచ్చి 21 మెంబర్స్ జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ అండి, సూపర్. అయితే నాకు ప్రొడక్ట్ కొంచెం తొందరగా డెలివరీ చేస్తే, ఇప్పుడు మనము రియాలిటీగా టేస్ట్ చూసి వర్క్ చేయడం వేరు, ఊరికే నోటి మాటలతో చెప్పడం వేరు సార్, ప్రాక్టికల్ గా చెప్పడం వేరు. నా ఒపీనియన్ అది. మీరు మాకు కొంచెము 21 ప్యాకెట్స్ లేకుంటే ఎన్నో కొన్ని మీకు వీలైనన్ని మాకు పంపిస్తే కొంచెం ప్రొడక్ట్ టేస్ట్ చూసి ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం అనేసి నా ఒపీనియన్. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళ కోసం కాళ్ళు పికెలు ప్రిపేర్ అయిపోయిందా లేకుంటే ఇంకా టైం పడుతుందా సార్? చాలా మంది నాన్ వెజిటేరియన్ వాళ్ళు, వెజ్ తినే వాళ్ళు జాయిన్ అయ్యున్నారు సార్ ఇక్కడ కొంతమంది. వెజిటేరియన్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది మీ ప్రశ్న. అలాగే తొందరగా డెలివరీ అయితే మన టీమ్స్ అన్ని కూడా తొందరగా రియాక్ట్ అయ్యి గ్రో అవుతాయి సార్. అవును, అది మీ ప్రశ్న. ఎస్ సార్. రైట్ అండి, నోటెడ్. మీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది, వెయిట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మండపాటి వెంకటేశ్వర్లు గారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నమస్తే సార్, భాష గారు. నమస్తే సార్. నమస్తే అండి. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్, నేను క్లుప్తంగా అడుగుతాను, అది దానికి తర్వాత వివరించండి మీరు. తప్పకుండా. ఒకటి ఏంటంటే నా సజెషను, ఇప్పుడు మనకి లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా మన కంపెనీకి. అవును. ఆ లీగల్ డాక్యుమెంట్స్ కూడా PDF లో మెన్షన్ చేస్తే బాగుంటుందని నా సలహా. రైట్. ఓకే. ఎవరికైనా పంపడానికి కూడా మనం ధైర్యంగా పంపించుకోవడానికి బాగుంటది. అదొకటి. తర్వాత ప్రొడక్ట్ వచ్చేసి మన 1000 రూపీస్ లో మనకి చికెన్ పిక్కలను, కాజువా, మష్రూమ్ 3 ఉన్నాయి కదా. ఇంకా ఫ్యూచర్ లో ఇదే ప్రైస్ లో ఇంకా ఏమైనా రాబోతున్నాయా? రైట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన వెబ్సైట్ లో మనకు ఉన్న అమౌంట్ ఉంటే మనం పిన్ జనరేట్ చేసుకోవచ్చు కదా. అవును. అది మరి 1000 రూపాయలకు చిన్న అయిపోయినప్పుడు మరి 50 రూపీస్ అనేది ఎలా పంపించాల్సి వస్తుంది? ఎలా పంపించాలి? ఎవరికి పంపించాలి? ఓకే, నోటెడ్. ఇయే సార్ నా ప్రశ్నలు. ఓకే సార్. మండపాటి వెంకటేశ్వర్లు గారు, మీ ప్రశ్నలు నోట్ చేసుకున్నాను. మీకు పూర్తి సమాచారం నేను తెలియజేస్తాను. సో మ్యూట్ లో ఉండండి. మిగతా మిత్రులు, మిగతా లీడర్స్ అందరికి కూడా ఒకసారి అవకాశం ఇద్దాం. వారి దగ్గర నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి అనే దాని గురించి ఆలోచించుకొని నేను పూర్తిగా మీ అందరి ప్రశ్నలు నేను నోట్ చేసుకున్నానండి, మీకు తెలియజేస్తాను. రైట్. ఓకే సార్. ప్రవీణ్ కుమార్ ఫ్రమ్ కర్నూల్ సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి ప్రవీణ్ గారు. కర్నూల్
సార్ నాది ఈ రోజుకు 1 మంత్, నెక్స్ట్ డే రేపటికి రేపటికే. ఓకే. 1 మంత్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ రీబర్త్ అవుతుంది. ఓకే. తర్వాత సెకండ్ లెవెల్ కూడా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్ వెల్కమ్ సార్. తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర గారు అడిగిన ప్రశ్నలే నావి కూడా సేమ్. రైట్. ఓకే. వాటికి తర్వాత సమాధానం రీపర్చేజ్ కూడా నేను ఆల్రెడీ ప్రసాద్ సార్ కు అమౌంట్ కూడా అది ఎట్లా రీపర్చేజ్ చేయాలనేది నాకు ఐడియా లేదు కాబట్టి నేను మీ టీమే సార్. నా అప్లై నుంచి ప్రసాద్ సార్ వైజాగ్. పిఆర్ఎం ప్రసాద్ ఫ్రమ్ వైజాగ్. అవునవును. అవునా సార్? ఆయనకు పంపించే అమౌంట్. ఓకే. సార్ ఈ మంత్ అయితే రీపర్చేజ్ మీరు చేసేయండి. నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ త్యాగరాజు గారు తీసుకున్నారు డిపి ఇది స్టాక్ పాయింట్ అవును. చేసేస్తామన్నారు. ఇంకోటి ఏమంటే మనకు ఇప్పుడు 1 మంత్ అయింది సార్. మనకు కర్నూలులో పిక్కిల్ అనే మాటే లేదు, ఎక్కడ దొరకలే ఇంతవరకు, ఎవరి దగ్గర రాలేదు. అది ఓకే. కొంచెం టేస్ట్ చూస్తే నాకు, ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ఆల్ నా డౌన్ టీమ్ 1000 మెంబర్స్ ఉన్నారు సార్ నాకు డైరెక్ట్ గా. వెరీ గుడ్ సార్. సూపర్ టీమ్. వెరీ గుడ్. అందుకు నాకు కొంచెం అది ఇప్పుడు కరెక్ట్ 1 మంత్ అయింది కాబట్టి 1 మంత్ వరకు మనకు ఇంకా పిక్కిలు అందుబాటులో లేదు, మాకు రాలేదు. రైట్. ఓకే. అది కొంచెం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీ కర్నూలు మీ స్టాక్ పాయింట్ ఎవరైతే త్యాగరాజు గారు ఉన్నారో వారితో మీరు రేపు ఎల్లుండిలో కన్సల్ట్ అవ్వండి. వారి దగ్గరికి స్టాక్ వస్తుంది. అక్కడి నుంచి మీరు స్టాక్ తీసుకోవచ్చు. మీ కర్నూలు అండ్ కడప, హిందూపూర్, అనంతపూర్ అన్ని ఏరియాలకి డిస్ట్రిబ్యూట్ అవుతుందండి విత్ ఇన్ 2 days లో. ఎందుకు డిలే అయింది ఏంటనేది కూడా నేను మీ అందరికి తెలియజేస్తాను. సో ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. మిగతా మిత్రులందరితో కూడా ఒకసారి మాట్లాడిన తర్వాత నేను మీ అందరి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా నోట్ చేసుకున్నాను, నేను తెలియజేస్తాను మీకు. రైట్ అండి. డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు గారు సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు గారు. డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు గారు. నమస్తే సార్ భాష గారు. నమస్తే అండి సార్ వెంకటేశ్వరరావు గారు. నమస్తే సార్. నేను రేపటికి నెల అవుతుంది సార్ నేను దీంట్లోకి వచ్చి. థ్యాంక్ యూ. 14th నాకు ఫస్ట్ లెవెల్ వచ్చింది సార్. ఓకే. విత్ ఇన్ 14 days లో వచ్చేసింది అంటారా? అవును సార్. థ్యాంక్ యూ. ఓకే. రెండోది ఏంటంటే నా కింద టీము మొత్తం 40 మంది సార్. వెరీ గుడ్ సార్. సూపర్. అయితే నాకు ప్రాబ్లము మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, కానీ గ్రూప్ లో చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు 14వ తారీఖు నాకు ఆల్రెడీ 3 రూపీస్ లెక్కన కూడా వచ్చినది. మళ్ళీ ఇప్పుడు 18వ తారీఖు వరకు ఆగిపోయింది, అక్కడి నుంచి రావట్లేదు సార్. ఓకే. అది రెండోది. మూడోది వచ్చేసి మెయిన్ ప్రోడక్ట్ వల్లే చాలా డ్రాబ్యాక్ అయింది. ఇప్పటి వరకు నేను జాయినింగ్ అయిన తర్వాత ప్రోడక్ట్ అనేది నేను తీసుకోలేదు సార్. మళ్ళీ రెండో రీటాప్ అప్ చేసుకోవటానికి మళ్ళీ వచ్చాను రేపు, అంటే రెండో సెకండ్ ప్రోడక్ట్ తీసుకోవటానికి కూడా మళ్ళీ నేను రెడీ అయ్యాను సార్. కానీ నాకు ప్రోడక్ట్ అనేది గురించే మీకు అది కంప్లైంట్ కాదు సార్, నాది రిక్వెస్ట్. ఓకే, సజెషన్ కూడా అనుకోవచ్చు. అది సార్ సజెషన్. ఇంకొకటి, అది ఇక్కడ లెవెల్ ఇన్కమ్ అనేది 100 రూపీస్ ఇస్తున్నారు. ఓకే, మనం అక్కడ కంపెనీ ఏం చెప్పినది, ఫస్ట్ లెవెల్ 100 రూపీస్, సెకండ్ లెవెల్ 50, థర్డ్ లెవెల్ అట్లా 5th లెవెల్స్ వరకు 50 ఇచ్చింది. అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ లో నుంచి 350 రూపీస్ ఇస్తుంది అన్నప్పుడు అది మనకి కనబడాలి కదా సార్. దాని గురించి కూడా మీకు తెలియపరుద్దామని అడుగుతున్నాను సార్. తప్పకుండా. 350 రూపాయలు ఎలా కనబడుతుంది కస్టమర్ కి అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. లెవెల్ కింద ఫస్ట్ నాకు 1 అనేది డైరెక్ట్ కనబడుతుంది సార్. లెవెల్ ఇన్కమ్ లో ఫస్ట్ నేను జాయిన్ చేశాను, నా డైరెక్ట్ గా 100 రూపీస్ అనేది కనబడుతుంది. అట్లే నా కింద వాళ్ళు నేను చేసుకుంటూ వెళ్ళినది అది అక్కడ లెవెల్ మనం 356 లెవెల్స్ అని చెప్పున్నాం కదా సార్. అవును అవును. అది దాని గురించి మిమ్మల్ని అడుగుదామని హ్యాండ్ రైజింగ్ చేశాను సార్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ ప్రశ్న అనేది నోట్ చేసుకున్నాను, మీకు మళ్ళీ తెలియజేస్తాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అండి వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్.
రాము ఫ్రమ్ విజయవాడ, ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి రాము గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి రాము గారు. సార్ అది నేను లాస్ట్ ఫ్రైడే జాయిన్ అయ్యాను సార్. ఓకే, కార్తికేయ గారు నా అప్లైనర్. హైదరాబాద్ ఫ్రమ్. అవును సార్, హైదరాబాద్ సార్. ఓకే ఓకే. అయితే ఏంటంటే సార్, నాకు ఒక ఈ 1 వీక్ చిన్న పిల్లాడినే కాబట్టి నాకు కంపెనీ గురించి అంత నేను సజెషన్స్ ఇచ్చే ఇది కాదు. ఆల్రెడీ ఓకే. మీరు డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ తర్వాత చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. వాటిలో మీరు చాలా వరకు నాకు క్లారిఫై అయిపోయినాయి. నాకు అసలు ప్లానింగ్ మీద గానీ ఏది డౌట్స్ లేదు. ఏదన్నా ఉంటే మీ స్టేజ్ లో మీరు చూసుకుంటారు. అది నాకు ఇబ్బందులు కాదు. జస్ట్ నేనేంటంటే సార్, ప్రీవియస్ కంపెనీల్లో నేను ఆల్రెడీ కొంత అనుభవం ఉంది కాబట్టి ఈ యొక్క జూమ్ మీటింగ్ గురించే మాట్లాడాలనుకుంటున్నాను సార్. జస్ట్ అది ఒక తప్పకుండా రిక్వెస్ట్ మాట్లాడు. అనుకోండి, సజెషన్ అనుకోండి. అంటే అంటే ఏమవుతుందంటే సార్, మనం డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ మీరు చెప్తున్నారు. మీరు ఒక్కళ్ళే చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీకు బర్డెన్ గానే ఉంటది. డైలీ ఒక 2-3 అవర్స్ కంటిన్యూగా మాట్లాడాలంటే డే అంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇందాక చాలా మంది చెప్పున్నారు ఆల్రెడీ. మీ ఫోన్ కూడా కలవట్లేదు. అది నేను ఒకసారి ఫేస్ చేశా. ఉదయం లెగిసిన దగ్గర నుంచి మీరు మాట్లాడుతూనే ఉండాలంటే ఆ ఇబ్బంది ఏంటనేది నాకు కొంత అవగాహన ఉంది. సో నేను చెప్తుంది ఏంటంటే, ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది ఎవరన్నా కొంచెం మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు ఏదన్నా అవకాశం ఇస్తే బెటర్ సార్. అంటే మీ మీద బర్డెన్ లేకుండా ఉంటదని. డిబేట్ చేద్దాం, తప్పకుండా డిబేట్ చేద్దాం. అదే ఫస్ట్ పాయింట్ సార్ అది. నెక్స్ట్ Hmm. ఏంటంటే, డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ తో పాటుగా మరలా మనం ఈ క్వశ్చన్ అవర్ ఏదైతే పెట్టుకుంటున్నామో దానివల్ల ఏమవుతుందంటే సార్, ఎవరన్నా ఇప్పుడు మీరే ఉన్నారు లేదా నేనున్నా, ఎవరన్నా ఒక కొత్త కస్టమర్ కి కనుక మనం లింక్ పంపిస్తే వాళ్ళు ప్లాన్ ప్రెజెంటేషన్ వరకు విని ఆగిపోరు సార్. వెనకాల ఏం జరుగుతుందో కూడా వింటారు. విన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ ప్రొడక్ట్ అనేది కొంచెం ఇష్యూ నడుస్తుంది. ఎందుకంటే కొత్త కంపెనీ ప్రొడక్షన్ వాళ్ళ ఎస్టిమేషన్. సో ఓకే, నేను దాన్ని కాదన్ను. అక్కడ ఏమవుతుందంటే సార్, ఇలా చాలా మంది హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళంతా కూడా అదే ప్రొడక్ట్ ఇప్పుడు దాకా మీకు వచ్చిన క్వశ్చన్స్ కూడా మాక్సిమం అయ్యే లీడర్స్ లెవెల్లో కూడా ఈ ప్రొడక్ట్ గురించి కానీ ఇలా ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా వాటి గురించి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, కస్టమర్ కూడా దాని గురించి కొంచెం బ్యాక్ స్టెప్ వేసే అవకాశం ఉంటుంది సార్. సో నేనేమంటున్నాను అంటే, క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ అనేది కంపల్సరీ ఉండాలా. అది డైలీ కాకుండా అంటే ఆల్టర్నేట్ డేస్, అంటే మీ ఇష్టం. లేదంటే ఒక 2-3 డేస్ మధ్యలో అది పెట్టి ఒక 2-3 డేస్ ఇది పెడతామా, లేదా ఆల్టర్నేటివ్ డేస్ లో ప్లాన్ ప్రెజెంటేషన్ ఒక రోజు, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒక రోజు అలా పెట్టుకుంటే సార్ ఏమవుతుందంటే, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్న రోజు మనం ఏంటంటే ఓన్లీ మనం వరకే అటెండ్ అవుతాం. ఎవరైతే గ్రూప్స్ లో ఉన్నారో వాళ్ళ వరకే వస్తారు. వాళ్ళ డౌట్స్ అవన్నీ అడగటానికి కూడా మీకు కూడా అంత టైం అవుతుంది సార్. 11:30, 12 అయిపోయింది ఒక రోజు అయితే. అవును అవును. అంత డిలే కూడా అవ్వదు. టైం మనకి సేవ్ అవుతుంది. 1 అవర్ లేదా 1.5 అవర్ లో క్లోజ్ చేసుకోవచ్చు. అలా ఆల్టర్నేట్ డేస్ కానీ లేదా ఒక 2 డేస్ ప్లాన్ ప్రెజెంటేషన్ 2 డేస్ ఇలా పెట్టుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే సార్, అందరూ కూడా లీడర్స్ ఎవరన్నా కొత్త కస్టమర్ కి ఇవ్వాలి అంటే ఐడి ఇంకా ఇవ్వని వాళ్ళకి ప్లాన్ ప్రెజెంటేషన్ మనం చెప్పడం కంటే జూమ్ లో వింటే బెటర్ అన్న ఆలోచన ఉంటది కాబట్టి ఆ రోజు మాత్రమే వాళ్ళకి సెండ్ చేస్తాం. చెప్తాను సార్, దీని ఎలాగో గురించి వాళ్ళ పూర్తి గ్రూప్ లో ఉంటారు విశ్లేషణ కాబట్టి. మీకు నేను తెలియజేస్తాను. సార్, మీ ప్రశ్న అనేది నాకు అర్థమైంది, నేను అదే తెలియజేస్తాను దాని గురించి. అలా జూమ్ మీటింగ్స్ పెట్టుకుంటే ఎందుకు, బెటర్ అని నా ఫీలింగ్ సార్. అంతే. ప్రెజెంటేషన్ ఎందుకు పెడుతున్నాము, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎందుకు పెట్టుకుంటున్నాము అనే దాని గురించి పూర్తి విశ్లేషణ మీకు తెలియజేస్తాను. అలాగే రైట్ సార్, సార్. అలాగే. ఓకే సార్, ప్రశ్న థాంక్యూ. నోటెడ్. నేను మళ్ళీ దాని గురించి ఆన్సర్ ఇస్తాను. సో మ్యూట్ లో ఉండండి. త్యాగరాజ సార్, కింగ్ సార్, సార్ ఒకసారి అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. త్యాగరాజ గారు, త్యాగరాజ గారు, త్యాగరాజ కింగ్ సార్. హలో సార్ వినబడుతుంది త్యాగరాజ గారు, చక్కగా ఉంది మీ వాయిస్. సార్, నమస్తే సార్. నమస్తే అండి. ఎస్కే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి, భాష గారికి ముఖ్యంగా నమస్కారం సార్. దాదాపు అందరూ చెప్పిన సమస్యలే, అయితే నేను ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నాను సార్. పెయిన్స్ ప్రాబ్లము ఎక్కువగా ఉంది. తర్వాత ఇది పికిల్స్ది, పెయిన్స్ది, కొరియర్ వగైరా అన్ని హోల్ అండ్ సోల్ మీరే చూసుకోవడం వలన మీకు టైం సరిపోవట్లేదు. మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి కూడా టైం సరిపోవట్లేదు. కొంచెం డివైడింగ్ చేసి పిన్స్ కావాల్సిన వాళ్ళు పలానా కాంటాక్ట్ చేయండి,
సరుకు ఇదే పికిల్స్ కావాల్సిన వాళ్ళు పలానా చోట కాంటాక్ట్ చేయండి అని చెప్పి separate గా చేస్తే బెటర్. తర్వాత ఈ మెటీరియల్ అన్ని కూడా మీరు మార్కెటింగ్ మీద ప్లస్ ఈ సర్క్యులేషన్ మీద ఓవరాల్ గా సూపర్వైజింగ్ ఉంటే ఎక్కువగా పిన్స్ డెవలప్ కావడం, బిజినెస్ డెవలప్మెంట్ కావడం, మాకు అందుబాటులోకి కూడా రావడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే సార్, అంతే సార్. ఓకేనా? రైట్ అంతే సార్. రైట్ త్యాగరాజు గారు, థ్యాంక్ యూ అండి. మంచి క్వశ్చన్ చేశారు. మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తాను నేను. సో రైట్ ప్లీజ్ సార్. బి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు మీ ప్రశ్న ఏంటండి? ఒకసారి అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. బి కిరణ్ కుమార్ రెడ్డి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, ఏం లేదు సార్, ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే అదే నాకు ఫస్ట్ లెవెల్ 3 మెంబర్స్ కంప్లీట్ అవటం జరుగుతుంది. ఎప్పుడు జాయినింగ్ ఇచ్చారు? 7th సార్. 7th. ఓకే, అంటే ఆల్మోస్ట్ 17 days. చాలా సంతోషం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, అండ్ నా టీమ్ మెంబర్స్ వచ్చి ఒక 10 members ఉన్నారు. ఓకే, ఒక నెల్లూరు కాకుండా బయట నంద్యాల, విజయవాడ వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. కానీ ఏంటంటే వాళ్ళు ఎలా జాయిన్ అయ్యారు, ఈ కాన్సెప్ట్ బాగుంది కాబట్టి జాయిన్ అయ్యగలరు. ఐ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ అన్నమాట. ఈ సబ్జెక్ట్ మనం ఈజీగా తీసుకెళ్ళిపోతాం. మనం తీసుకెళ్తుంటేనే రిసీవింగ్ అనేది బాగుంది. కానీ ఒక ప్రోడక్ట్ విషయంలో మొత్తానికి కొద్దిగా ఇబ్బందిగా ఉందన్నమాట. ఇంకా మనకి రాలేదు. కొంతమంది నా కింద జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా గమ్ముగా ప్రోడక్ట్ రానిలే చూద్దాము, అది కానీ వచ్చింటే వీళ్ళందరూ కూడా పనిచేస్తారు అన్నమాట. అడగొచ్చు, అడగకూడదు, అడిగితే ఏమనుకోవద్దు సార్. పర్లేదు, అడగండి సార్. ఇప్పుడు మనము చికెన్ పిక్కల్ అంటున్నాం కదా సార్, అది ఇంటికి వచ్చిన తర్వాత పక్కా చికెన్ పిక్కల్ అనేది ఎలా గుర్తు, ఎలా చికెన్ పిక్కల్ అనేది ఎలా తెలుసుకుంటాం సార్? సార్ కొంచెం క్లిష్టంగానే అడిగారు. చికెన్ పికిల్ అనేది ఎలా తెలుసుకుంటాం అని చెప్పి. ఆ ప్రశ్నకి నేనేం అన్నా నేను, ఎందుకంటే ఎస్ సార్, ఎందుకంటే ఇది ఇలాంటి క్వశ్చన్ ఎవరు అడగరేమో బహుశా. కానీ నేను చికెన్ వ్యక్తిని కాదు కాబట్టి, నేను మష్రూమ్ వ్యక్తినో లేకపోతే కాజు వ్యక్తినో కాబట్టి నేను ఇలా అడగాల్సి వచ్చింది. ఏమనుకోవద్దు దయచేసి, ఎందుకంటే ఈ ప్రశ్న ఎవరు అడగరేమో బహుశా. అది అందుకే అక్కడ గుర్తులేమో ఎఫ్ఎస్ అవన్నీ ఉన్నాయి, చట్టబద్ధంగా ఉన్నాయి. అది పక్కా ఇది చికెన్ పికిల్ అనేది ఎలా గుర్తిస్తారు అంటే ఎలా గుర్తుపడతారు ఏంటి? మంచిది సార్, మంచిది. మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. మాట్లాడుతున్నా, తప్పకుండా మాట్లాడతా. థ్యాంక్ యూ. కె వెంకటేశ్వర రెడ్డి గారు, ఒకసారి అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. కొంచెం ఫాస్ట్ గా మాట్లాడండి, ఇంకా 10 మంది ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే సార్. మనం ఏం లేదు సార్, అది మంత్లీ మనం రీపర్చేజ్ చేసినప్పుడు మనకి న్యూగా ఐడియా మనకి క్రియేట్ అవుతుందా, లేకపోతే దాంట్లోనే యాడ్ అయిపోతుంది అని నా డౌట్. ఓకే, ఇది ఒకటేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంతే సార్. రైట్. కాటూరి జాన్సన్ గారు, ఒకసారి అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. కాటూరి జాన్సన్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను జాన్సన్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి జాన్సన్ గారు, చెప్పండి మీ ప్రశ్న ఏంటి? ప్రశ్న ఏమి లేదు, చిన్న నాకు దోచిన అడ్వైజ్ అంతే. ఓకే, చెప్పండి సార్. ప్రశ్నలు అంటే ఆల్రెడీ ప్రశ్నలు అందరూ అడిగేశారు, నేను అడగాల్సింది ఏమి లేదు, మళ్ళీ అది ప్రిపేర్ చేయడం ఏం లేదు. ఇప్పుడు స్టాక్ పాయింట్లు ఆంధ్ర తెలంగాణలో 32 ఏమో పెడుతున్నారు కదా. అవును. రాత్ర జూమ్ లో జరిగిన డిస్కస్ లో ఒక ఆయన అడిగాడు, నేను స్టాక్ పాయింట్ హోల్డర్ ని, నా అకౌంట్ హోల్డర్ హైదరాబాద్ లో ఉన్నారు కదా. ఇప్పుడు ఏంటంటే అక్కడ నుంచి కంపెనీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి స్టాక్ పాయింట్ హోల్డర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ రావాలంటే కొంచెం డిలే ప్రాసెస్. అవును. కానీ ఏ పరిధిలో ఉండే వాళ్ళకి ఎవరి టీం అయినా జాయిన్ అండి, మీ టీం కావచ్చు, ఇంకోటి టీం కావచ్చు, నా టీం ఇంకోటి టీం, ఆ పరిధిలో ఉండే వాళ్ళకి ఆ లిస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఆ స్టాక్ పాయింట్ నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది కదా. ఎందుకంటే విజయవాడలో స్టాక్ పాయింట్ పెట్టుకొని హైదరాబాద్ దానికి ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం అంటే కష్టం అవుతుంది, డిలే అవుతుంది కదా. హైదరాబాద్ స్టాక్ పాయింట్ కి ఆ లిస్ట్ ఇస్తే, హైదరాబాద్ లో ఉండే వాళ్ళ లిస్ట్ అయితే ఆయన అక్కడ నుంచి సప్లై చేసుకుంటాడు స్టాక్ పాయింట్ హోల్డర్. అవును.
ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మేకింగ్ యూనిట్ అనేది భీమవరంలో ఉన్నది. భీమవరంలో తయారు చేసినాము అంటే ఇటు చిత్తూరు జిల్లాకి వెళ్ళాలి, ఇటు ఉత్తరాంధ్రకి వెళ్ళాలి, తెలంగాణ వెళ్ళి, రాయలసీమలోకి వెళ్ళాలి. ఇక్కడ చేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ స్టాక్ పాయింట్ వెళ్ళి అక్కడ నుంచి ప్యాక్ చేసుకో మళ్ళీ ఏంటంటే కొంచెం డిలే అవుతుంది. ప్లస్ ఇంకోటి అంటే నిన్న మొన్న మాట్లాడిన దాన్ని బట్టి మాక్సిమం 20,000 1 month లో అవుతారు అనుకుని 81,000 అయింది. 81,000 కి ఈ 4 రోజులైతే అది 2 lakhs కావచ్చు, ఏదో పెరుగుతూనే ఉంటది. ఒకే యూనిట్ నుంచి ఇంత ప్రొడక్షన్ తీసుకొని ఇంత దూరం 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు అక్కడ తీసుకెళ్ళి అక్కడ నుంచి సప్లై చేయటం కంటే వాట్ ఐఎమ్ టెల్లింగ్ నా ఉద్దేశం చెప్తున్నా, ఈ మేకింగ్ యూనిట్ ని ఇటు చిత్తూరు జిల్లాలో ఒకటి, రాయలసీమలో లేదా తెలంగాణలో ఒకటి పెట్టుకుంటే అక్కడ ఏంటంటే అక్కడికి సప్లై అవడానికి ఇటు ఇటు సప్లై చేయడానికి కొంచెం అది ఫ్రీ అవుతుందేమో అని నా ఉద్దేశం. బట్ ఒకే వెరీ చాటు గుడ్ కాకుండా క్వశ్చన్ సార్, వెరీ గుడ్ క్వశ్చన్. మీ క్వశ్చన్ అర్థమైంది నాకు. దానికి పూర్తి విశ్లేషణ ఈ రోజు అప్డేట్ లో అది కూడా ఉంది, ఆ పాయింట్ కూడా ఉంది. మీరు అడిగింది ఆ పాయింట్ కూడా ఉంది, నేను తెలియజేస్తాను మీకు. రైట్ సార్, ఇదేనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేంటే సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కేఏ శెట్టి ఫ్రమ్ బళ్ళారి. సార్ ఒకసారి అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. కేఏ శెట్టి. శెట్టి గారు. సార్ నమస్తే. నమస్తే సార్ శెట్టి గారు. ఏనిಲ್ಲ ఏం లేదు సార్, కర్ణాటక బార్డర్ లో ಅಂದ್ರೆ ఆదోని ఆలూరు బార్డర్ లో కర్ణాటక వాళ్ళకి పాయింట్ ఏమన్నా ఉందా, ఫ్రాంచైజీ పాయింట్? ఆదోని మీకు దగ్గరండి? ఆదోని 100 కిలోమీటర్, 80 కిలోమీటర్ అవుతుంది. ఓకే ఓకే రైట్. ఆలూరు ఏమన్నా ఉందా సార్? ఇక్కడ ఏమన్నా ఉందా ఇప్పుడు ఏమన్నా పాయింట్ కానీ? ఓకే ఓకే, మీ క్వశ్చన్ అర్థమైంది సార్. మీకు కర్ణాటక బార్డర్ అక్కడ ఏదైనా విన్ పాయింట్ ఉందా అని చెప్పి అడుగుతున్నారు. దాని గురించి నేను తెలియజేస్తాను. ఇప్పుడు వరకు 17 జాయిన్ అయ్యాము, 10 మెంబర్ జాయిన్ అయినారు ఇక్కడికి. ఓకే ఓకే, దానికోసం అడిగాను సార్, ఇంకేం లేదు, ప్రాబ్లం ఏం లేదు. రైట్, మీ క్వశ్చన్ అర్థమైంది. మీకు అక్కడ అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉన్నారు కాబట్టి ఆంధ్ర తెలంగాణ కాకుండా కర్ణాటక కూడా మన ప్లాన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కూడా టీమ్స్ వస్తున్నారు. వాళ్ళకి మనం ఎలా సప్లై ఇవ్వగలుగుతాము, ఇక్కడ దగ్గరలో ఏదైనా అవుట్లెట్ ఉందా లేదా అనేది మీ ప్రశ్న. రైట్ సార్, నోటెడ్. మీకు ఆన్సర్ ఇస్తాను నేను. నెక్స్ట్ చాంద్ బాషా గారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి కొంచెం ఫాస్ట్ గా. చాంద్ బాషా గారు, చాంద్ బాషా గారు. రైట్. తిరుపతి కసారపు సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. తిరుపతి కసారపు అండి, తిరుపతి కసారపు సార్. తిరుపతి కసారపు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ మీ మైక్ ని అన్మ్యూట్ చేసుకోండి. రైట్. ఎం రాధికా బాలరాజు గారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఎం రాధికా బాలరాజు. రాధికా బాలరాజు గారు. రైట్. సోమసుందరరావు గారు బొల్లినేని, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సోమసుందరరావు గారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి సోమసుందరరావు గారు. సార్, ఇప్పుడు మన మిత్రులందరూ అడిగిన ఎక్కువ సమస్యలకు ఎక్కువ ఒకే విషయం మీద ఉన్నాయి సమస్యలన్నీ కూడా, పిన్స్ ప్రొడక్ట్స్ అనే విషయం మీద. ఆల్రెడీ 1 month అయినా కానీ ఈ లోపల అంతా ఫ్యూచర్ ప్లాన్ అనేది రెడీ అయ్యింది. స్టాక్ పాయింట్లు అన్ని కూడా ప్రిపేర్ చేసుకొని ఉన్నారు. ఎవ్రీ స్టాక్ పాయింట్ కి ఎంతో కొంత స్టాక్ వస్తూ ఉంటే వచ్చిన వెంటనే డిస్పాచ్ అవుతూ ఉంటది. నెక్స్ట్ పిన్స్ కూడా స్టాక్ పాయింట్ దగ్గర అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఎక్కడ వాళ్ళు కూడా ఎవరు కూడా సఫర్ అవ్వరు. నెక్స్ట్ కమ్యూనికేషన్ కూడా అంతా కూడా డీసెంట్రలైజ్ అవుతుంది సార్. అందువలన ఎక్కడ వాళ్ళు అక్కడ బాగా చక్కగా దగ్గరలోనే సౌకర్యాలు పొందుతారు. కాబట్టి స్టాక్ పాయింట్స్ ని తొందరగా యాక్టివ్ చేస్తే
స్టాక్ తొందరగా పంపిస్తే చాలా సౌకర్యంగా ఉంటుంది సార్. అవును. నెక్స్ట్ మన ప్లాన్ లో వచ్చేసి ఇన్కమ్ లెవెల్ ఇన్కమ్ ఆల్రెడీ కరెక్ట్ గా ఉంది. ఓకే, లెవెల్ ఇన్కమ్ ప్రకారంగా 1 రూపీ ఇన్కమ్ కూడా డైలీ ఇస్తున్నారు. డైరెక్ట్ జాయినింగ్ కూడా డైరెక్ట్ రిఫరల్ కూడా ఇన్కమ్ వస్తూ ఉన్నది 100 రూపీస్. అది అవును. ఓకే, బాగుంది సార్. ప్రజెంట్ ఎక్కువ మంది కోరుకుంటుంది ఏంటంటే టీమ్ డెవలప్ చేస్తున్నాం కదా, టీమ్ ఇన్కమ్ కావాలని కూడా అంటున్నారు. టీమ్ ఇన్కమ్ అనేది మన 1 రూపీ ఇన్కమ్ ని టీమ్ ఇన్కమ్ గా కొంచెం కన్వర్ట్ చేస్తే బాగుంటదని నా అభిప్రాయం సార్. ఎంత ఓకే. టీం ఉంటే అన్ని 1 రూపీస్ ఫర్ డే అని చెప్పేసి ఇప్పుడు ఇస్తున్న ప్రకారంగానే సాటర్డే సండే వదిలేసి హాలిడేస్ వదిలేసి ఇస్తుంటే బాగుంటదని నా అభిప్రాయం. ఈ రెండు కొంచెం పరిశీలించండి. రైట్ థ్యాంక్ యూ. రైట్ థ్యాంక్ యూ సోమసుందర్ గారు. చెప్తా దీని గురించి పూర్తి విశ్లేషణ మీకు తెలియజేస్తాను. రైట్. సో నెక్స్ట్ వడ్డీ ప్రవీణ్ కుమార్ గారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటి? వడ్డీ ప్రవీణ్ కుమార్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ సార్. నాకు చిన్న స్మాల్ రిక్వెస్ట్. ఇప్పుడు పర్ డే 100 మంది జాయిన్ అవుతున్నారు కదా సార్, అంతకు మించి అవ్వట్లేదు. చూస్తాం అన్నారు 1000 మెంబర్స్ కి. ఓకే, అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే 100 మంది జాయిన్ అయినప్పుడు 100 మంది పేర్లు వస్తున్నాయి, నేమ్స్ వస్తున్నాయి, రకరకాల షార్ట్ కట్స్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి కదా సార్. కంపెనీ డెవలప్ అవడానికి, మనం డెవలప్ అవడానికి ఆ పేరు చివరిని కానీ ఆ నెంబర్ చివరిని కానీ వాళ్ళ ఊరు పేరు అనేది మెన్షన్ చేస్తే ఏ ఏరియాలో ఎంతమంది తెలుస్తుంది, దాన్ని బట్టి జాయినింగ్ అనేవి ఇమీడియట్ గా జాయిన్ అవుతారు కదా. ఆలోచన మోటివేట్ అవుతారు, ఆటోమేటిక్ గా మోటివేట్ అవుతారు కదా. రిక్వెస్ట్ చేద్దాం వడ్డీ ప్రవీణ్ కుమార్ గారు. రేపటి నుంచి మీరు ఎంట్రీ ఇచ్చే ముందుగా మీ యొక్క విలేజ్ పేరు, మీ యొక్క టౌన్ పేరు ఎంటర్ చేయండి. మీతోనే మొదలు పెడదాం మనం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్. జిఎస్కే స్పాట్ లైట్ సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. జిఎస్కే స్పాట్ లైట్, జి శర్మ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను యాక్చువల్ గా మీకు భాష గారే కదా మాట్లాడేది ఇప్పుడు? అవును సార్, భాషనే మాట్లాడుతున్నాను. అయితే మీకు 23rd ట్రాన్స్ఫర్ చేశాను సార్. అది సంహౌ మీరు నాకు 523 అట్లా సిరీస్ లో ఉందని చెప్పారు. సో ఫాలో అప్ చేసి మనకి 7th మేకి ఐడి క్రియేట్ చేశారు. ఓకే. అయితే ప్రస్తుతానికి అయితే మనకు ప్రోడక్ట్ రాలేదు సార్. నేను ఇంతకు ముందు వివిధ నెట్వర్క్ మార్కెటింగ్ లో చేసి ఉన్నాను. సో ఆ ప్రొడక్ట్ డిలే అయింది. ఇప్పుడు రీపర్చేజ్ మళ్ళీ నేను 7th చేసుకోవాలా, లేకపోతే మనీ 23rd కట్టాను కాబట్టి రేపటి నుంచి మనకి స్టార్ట్ అవుతుందా? మీరు డేట్ ఆఫ్ జాయినింగ్ ఎక్కడ తెలుసుకోవాలనుకుంటే మీ ఐడి ఓపెన్ చేసిన తర్వాత మీ టాప్ బాటమ్ రైట్ సైడ్ కార్నర్ లో మీ డేట్ ఆఫ్ జాయినింగ్ కనబడుతుంది. ఆ డేట్ ఆఫ్ జాయినింగ్ ఏ డేట్ అయితే ఉందో అదే డేట్ మీరు రీపర్చేజ్ కంప్లీట్ చేసుకోవాలి యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం. ఓకే. అయితే ఇప్పుడు యాక్చువల్గా మనం 23rd కట్టాం కదా సార్. ఇప్పుడు ఆటో పూల్ సిస్టమ్ అని చెప్పారు. యాక్చువల్ గా నేను మీడియం లోనే ఉన్నాను, మనకు ముఖ పరిచయం లేదు, ఫోన్ సంభాషణ తోటే మనం దగ్గర అయ్యాము. ప్లాన్ బాగుందని వచ్చామన్నమాట. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక 2 weeks డిలే అయింది కదా సార్. దాంతో మనకి పర్సనల్ గా ఏమైనా లాస్ ఉందా? ఏం లేదు సార్, నేను చెప్తాను దాని గురించి కూడా. రైట్ సార్. ఆ ప్రొడక్ట్ వస్తే ఇంకా నాకు చాలా టీం పెరుగుతుంది సార్, ఎందుకంటే ఆల్రెడీ వివిధ నెట్వర్క్ మార్కెట్లో చేస్తున్నాం కాబట్టి. ఆ ప్రోడక్ట్ ఎందుకు డిలే అయింది ఏంటంటే దాని గురించి మీకు తెలియజేస్తాను నేను. రైట్ సార్, థ్యాంక్ యూ. భాస్కర్ రెడ్డి గారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. భాస్కర్ రెడ్డి గారు, ఇంకా 3 members ఉన్నారు, కంప్లీట్ చేసుకుందాం. ఆల్మోస్ట్ 10 అయిపోయింది టైం. భాస్కర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి భాస్కర్ రెడ్డి గారు. ఇంకా మనం చెప్పేది ఏం లేదు, అందరూ అన్ని అడిగారు. కాకపోతే కొంచెము ఇష్యూస్ ను సెంట్రలైజ్ లో లేకుండా కొద్దిగా డీసెంట్రలైజ్ చేస్తే సమస్యలు సాల్వ్ అవుతాయి తొందరగా. తప్పకుండా దాని గురించి నుంచి అదే చెప్తున్నా మీకు. కస్టమర్ కేర్ కానీ, లేదంటే అసలు డే 1 జాయిన్ అయిన వాళ్ళకే ప్రొడక్ట్ డెలివరీ అవ్వలేదంటే వాళ్ళు ఎంత ప్రొడక్షన్ చేస్తున్నారు, ఎలా డెలివరీ ఇస్తున్నారు అనేది అన్ని మీరే తల మీద పెట్టుకొని ఇబ్బంది పడే బదులు కొంచెం డీసెంట్రలైజ్ చేస్తే కంపెనీ నుంచి కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరన్నా ఉంటే బాగుంటుంది. అవును సార్. ఇంకా అదే సెకండ్, ఇప్పుడు రేపటి నుంచి మళ్ళీ రీపర్చేజ్ చేయాలి అంటే ఫస్ట్ దే రాకుండా రెండోది ఎలా చేయాలి,
అనే క్వశ్చన్ వస్తుంది మార్కెట్ లో కంపల్సరిగా. ప్రతి ఒక్కరికి కామన్ క్వశ్చన్ అది. మీకు, నాకు, నాకు ఆన్లైన్ వాళ్ళకి, నా ఆఫ్లైన్ వాళ్ళకి అదే ఎవరైనా సరే అదే అది అదే కాబట్టి కొంచెం డే 1 వచ్చిన వాళ్ళకి కూడా ప్రొడక్ట్ వెళ్ళలేదనే కంప్లైంట్ చాలా ఉంది కాబట్టి కొంచెం దాన్ని మనం ఇంతకంటే ఎక్కువ అందరిలో మాట్లాడవద్దు, బాగుండదు కూడా. నేను చెప్తాను సార్, నేను మాట్లాడతాను దాని గురించి. ఎందుకు డిలే అవుతుంది ఏంటనే దాని గురించి పూర్తి విశ్లేషణ ఈరోజు తెలియజేస్తాను మీకు. అదే ఒకటి సాఫ్ట్వేర్ లో కూడా ఇన్ని రోజులైనా కానీ వాళ్ళు రీపర్చేజ్ ఆప్షన్ పెట్టకపోవడము, తర్వాత ఇంకా కొన్ని డే 1 ఎలా ఉందో అలాగే ఉంది, ఏం అప్డేట్స్ చేసినట్లేదు వాళ్ళు సాఫ్ట్వేర్ లో కూడా. అవి కొంచెం ఇంప్లిమెంట్ అయితే బాగుంటది. ఎన్ని మీరు ఒక్కరు హ్యాండిల్ చేయగలుగుతారు చెప్పండి? చూసే వాళ్ళకి A to Z అన్ని భాషా సారే అనే ఫీలింగ్ వస్తుంది మార్కెట్ లో. అది కొంచెం తగ్గితే కూడా మీకు తెలియజేస్తాను. అదే కొంచెం తగ్గితే బాగుంటుంది, అది మీకు బాగుంటుంది, కంపెనీకి కూడా కొంచెం బాగుంటుంది. తప్పకుండా సార్. ఎస్ రైట్. శివలక్ష్మి గోగుల మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. శివలక్ష్మి గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఇది ఇప్పుడు మనకు లెవెల్ అనేది ఎన్ని రోజులకు స్టార్ట్ అవుతుంది సార్? నేను May 11th జాయిన్ అయ్యాను. అది లెవెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? స్టార్ట్ అవుతుంది నేను ఐడి లేయడానికి నాకు రెడీ ఉన్నారు, కానీ మీది కాలేదు కదా అని చెప్పేసి నాకు క్వశ్చన్ ఇస్తున్నారు. ఓకే, May 11th మీరు స్టార్టింగ్ అయ్యారు. అవును సార్. ఇవాళ వరకు May 8th, 9th, 10th వరకు కూడా జాయినింగ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా లెవెల్ ఇన్కమ్స్ అనేది స్టార్ట్ అయిపోయి ఆటోమేటిక్ గా పూల్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే సో సార్. మీరు విత్ ఇన్ 2 days లో మీరు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకుంటారు. ఓకే సార్. రైట్, ఒకటే డౌట్ అంతే. అంతేనండి. థ్యాంక్ యూ. నాన్ వెజ్ తినే ప్రతి ఒక్క పర్సన్ కి ఒక ఆ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత అది ఎలాంటి క్వాలిటీ ఉంది ఏంటని చెప్పి వాళ్ళు ఆలోచించుకోగలుగుతారు. వాళ్ళకి ఆ స్తోమత ఉంటది. ఈ మనం రెగ్యులర్ గా సండేస్ కానివ్వండి, ఫెస్టివల్స్ కానివ్వండి యూజ్ చేసే వాళ్ళకి ఒక రకమైన అనుభూతి అనేది కనబడుతుంది. అక్కడ మనం చికెన్ తిన్నామా, మటన్ తిన్నామా, ఫిష్ తిన్నామా, ఫ్రాన్స్ తిన్నామా అనేది అనుభూతి కనబడుతుంది. బట్ ఇక్కడ మీరు ఎలాంటి నాన్ వెజ్ ప్రోడక్ట్ తీసుకోరు కాబట్టి మీకు ఈ ప్రశ్న రావడానికి దాని తప్పు లేదండి. మీ ప్రశ్న ఏంటంటే చికెనా ఇంకేదైనా అని చెప్పేసి అడుగుతున్నారు. అది ఆల్మోస్ట్ 100% చికెనే ఉంటుందండి. ఎందుకంటే మార్కెట్ లో అంతకంటే తక్కువకి దొరికే వస్తువు ఏది లేదు. అంతకంటే తక్కువ దొరికే నాన్ వెజ్ ఐటమ్ ఏది లేదు. సో 100% చికెన్ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అండ్ చికెన్ అని చెప్పి తెలియజేయడానికి కోడిని అయితే మనం పార్సల్ చేయట్లేదు. కోడి యొక్క పార్ట్స్ దాన్ని మనం ఆ పీసెస్ గా కట్ చేసి పంపిస్తున్నాం కాబట్టి అది డైరెక్ట్ గా ఒక కోడి మాంసం అని చెప్పి తెలియజేయడానికి నా ఆధారం ఏంటంటే తినే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఆచార్యుల వారు కాబట్టి మీరు అది తెలుసుకోవటంలో కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలాగే మీ మిత్రులను ఎవరినైనా అడిగి చూడండి. మీరు ఎలాగో దాన్ని తీసుకోలేరు కాబట్టి మీ మిత్రులకు అందించండి. వారి దగ్గర నుంచి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. రైట్, ఇక నెక్స్ట్ వచ్చేసరికి వడ్డీ ప్రవీణ్ గారు, మీరు కొన్ని ప్రశ్నలు అడిగారు. ముందుగా ప్రొడక్ట్ ఎందుకు డెలివరీ అవుతుంది, ప్రొడక్ట్ ని మనము డీసెంట్రలైజ్ చేసుకోవాలి, అలాగే ప్రొడక్ట్ మన అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అని అన్నారు. అలాగే మన మెంబర్స్ అందరూ కూడా ఏ విలేజ్ నుంచి వస్తే ఆ విలేజ్ అక్కడ లేదా టౌన్ అక్కడ పెట్టేసుకుంటే మన అందరికి చాలా వెలుసుబాటుగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా విలేజ్ అండ్ టౌన్ వారి దగ్గరలో ఉంటే వారిని కాంటాక్ట్ చేసుకుంటూ టీమ్ ని బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మీరు తెలియజేయడం జరిగింది. సో మీ అందరికి ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికి తెలియజేస్తున్నాను. లీడర్స్ అందరూ కూడా రేపటి నుంచి ఏం చేస్తారంటే మీరు ఎంట్రీ ఇచ్చే ముందు మీ పేరు, తర్వాత ఉంగుటూరు, లేదంటే కడప, కర్నూలు, లేదంటే శ్రీశైలము, ఏదో మీరుంటున్న ప్రజెంట్ టౌన్ ని మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. దానికోసం వడ్డీ ప్రవీణ్ గారు చెప్పిన సలహాను అయితే మనం పాటించేద్దాము. థ్యాంక్ యూ అండి. ఇంకా నెక్స్ట్ సులోచన ఫ్రమ్ కడప. మేడం, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే సార్ ప్రొడక్ట్ కొంచెం డిలే అవుతుంది, ప్రొడక్ట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నేను చాలా మందికి రిఫర్ చేశానండి. నా టీం 21 మెంబర్స్ అయ్యారు. మొత్తానికి ప్రొడక్ట్ వచ్చేస్తే చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అడిగారు. ప్రొడక్ట్ ఎందుకు డిలే అవుతుంది ఏంటని చెప్పేసి ఫైనల్ గా నేను ఒక ప్రశ్న, మీ అందరి ప్రశ్నకి ఒకే ఒక సమాధానం తెలియజేస్తాను. ప్రొడక్ట్ అయితే 100% వస్తుందండి. 100% కాదు, 1000% వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది, ఎందుకు డిలే అయింది, ఎలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కంపెనీ
ఆలోచన చేస్తుంది. ఇక్కడ చాలా మంది మిత్రులు అడిగిన ప్రశ్న ఏంటంటే డీసెంట్రలైజ్ చేయాలి అని చెప్పి ఒక విధానాన్ని తీసుకురావాలి అని చెప్పి అన్నారు. ఆ డీసెంట్రలైజ్ ఎలా అవుతుంది ఏంటని చెప్పి దాని గురించి నేను తెలియజేస్తాను. సులోచన మేడం, మీకు ప్రోడక్ట్ అయితే వస్తుంది. ఆ ప్రోడక్ట్ త్వరలోనే వస్తుంది. మీరు ప్రమోషన్ అయితే స్టార్ట్ చేయండి. ప్రమోషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ యొక్క టేస్ట్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి మీరు ప్రొడ్యూస్ చేయండి అందరి దగ్గర కూడా. ఫస్ట్ వచ్చే ప్రోడక్ట్ ని మీరు ఇంట్లోకి యూజ్ చేసుకోవద్దు, ప్రమోషన్ కోసం యూజ్ చేసుకోండి. మీకు సక్సెస్ఫుల్ గా ఆ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అని చెప్పేసి నేనైతే ఆకాంక్షిస్తున్నాను. ఆల్రెడీ 100% కదండి, 1000% ప్రోడక్ట్ సక్సెస్ అయింది. ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్స్ కూడా ద పోస్ట్ పవర్ఫుల్ సెగ్మెంట్స్ లో ఉన్న అండ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మనకి ఆ ప్రోడక్ట్ గురించిన సజెషన్స్ ఇచ్చారు. అలాగే కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి. మనకి ప్రోడక్ట్ 100% సక్సెస్ అయిందండి. ఇలాంటి ప్రోడక్ట్ ఎక్కడ కూడా మార్కెట్ లో దొరకదు అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మార్కెట్ లో దొరికే చికెన్ పిక్కేలు ఒక రకంగా ఉంటుంది, మన పిక్కేలు ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే ఫార్ములా అలా ఉంటుంది. మనకి మార్కెట్ లో మీరు కంపేర్ చేసుకోండి. ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళిపోయి ఒక 1 కేజీ పిక్కలు తీసేసుకొని అలాగే మన ఏస్కే పిక్కల్ని తీసేసుకొని 2 పక్క పక్కన పెట్టేసి వేడి వేడి అన్నంలో కలిపేసి తింటే అబ్బా అని చెప్పి ఎలాగైతే ఏ ప్రొడక్ట్ లో అనిపిస్తుందో ఆహా ఇదే రుచి అని చెప్పి అదే ద మోస్ట్ పవర్ఫుల్ నెంబర్ 1 ప్రొడక్ట్. సో ఇది ప్రోడక్ట్ వస్తుంది మేడం, తప్పకుండా వస్తుంది. మీరు వచ్చిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. స్వతహాగా మీరు ఆ ప్రోడక్ట్ గురించి మంచి రివ్యూ ఇస్తారని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఆడవారికే తెలుసు రుచి అనే దాని గురించి, ఎందుకంటే వంటల్లో మీరే ఫస్ట్ కాబట్టి. సో దట్స్ రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ సోమసుందరరావు గారు బొల్లినేని, కర్నూలు పాయింట్, ఒంగోలు పాయింట్. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రోడక్ట్ కొంచెం త్వరగా డెలివరీ వచ్చేసి అందరికీ అదే క్వశ్చన్ ఆల్మోస్ట్ మనకి 99% ప్రోడక్ట్ గురించి అడగడం జరిగింది. సో సోమసుందరరావు గారు ప్రోడక్ట్ అయితే వస్తుంది. అలాగే ఒక ప్రశ్న ఇక్కడ ఏం జరిగిందంటే ఈ అవుట్లెట్స్ అన్ని కూడా మొదలు పెడుతున్నారు. అవుట్లెట్స్ దగ్గర నుంచి ఎలా డెలివరీస్ వస్తాయి ఏంటనే దాని గురించి కూడా విశ్లేషించి చెప్పండి అని చెప్పారు. సో ప్రొడక్ట్ అండ్ తొందరగా యాక్టివేషన్స్ కంప్లీట్ చేసేసుకుంటే మనం సర్వీస్ ఇవ్వడానికి బాగుంటుంది అని చెప్పి మీరు అన్నారు. యాక్టివేషన్స్ అనేది ఇప్పుడు కోసం స్టార్ట్ చేయలేదండి, 2వ తారీఖు నుంచి యాక్టివేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రొడక్ట్ కూడా అక్కడ ఏదైతే అవుట్లెట్ ఉందో అవుట్లెట్ లో పిన్స్ అవైలబుల్ ఉంటాయి అని చెప్పి మీరు అన్నారు. పిన్స్ అయితే 100% అవైలబుల్ ఉంటాయండి. ప్రతి ఒక్క అవుట్లెట్ లో 75 పిన్స్ ఎప్పుడు ఉంటాయండి. పిన్స్ తొందరగా అవ్వట్లేదు, మన జైనింగ్స్ కొన్ని ప్రాబ్లమ్ వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే పిన్స్ మెయింటైన్ చేసే బాధ్యత నా దగ్గరే ఉంది ఆల్మోస్ట్. ఎందుకంటే ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు. పిన్స్ ఒక పిన్ బ్యాంక్ ని మీరు ఏర్పాటు చేసుకుంటానంటే ఒక 25 పిన్స్ 100 పిన్స్ మెయింటైన్ చేయండి సార్ అని అంటే ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ తో కూడిన పని. బట్ మనకు ప్రతిరోజు యావరేజ్ గా ఒక 300 to 500 మెంబర్స్ అనేది మన సిస్టమ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. పిన్స్ అనేది ఎవరైనా ఎక్కడైనా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఆ పిన్ పాయింట్స్ రాబోయే రోజుల్లో ఒక స్టాక్ పాయింట్ కి 75 పిన్స్ ఉంటాయండి. ఆ 75 పిన్స్ మీరు ఎవరు ఎక్కడ ఎలాంటి వ్యక్తికైనా కానీ మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ తప్పకుండా ఉంది. సో రైట్ సోమసుందర గారు, మీకు ప్రశ్నకి సమాధానం దొరికిందని చెప్పి నేనైతే అనుకుంటాను. ఇంకా నెక్స్ట్ రాము విజయవాడ. రాము గారు, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మొత్తం బర్త్డే నేనే వేసుకుంటే బాధ్యత కొంచెం పెరుగుతుంది సార్, మీరు అన్ని సర్క్యులేట్ చేయగలుగుతారా లేదా, అందరికి ఒకసారి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ అందరి మీద భారాన్ని పెట్టేసి మీరు కొంచెం అందరికి దగ్గరలో ఉండే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పాను అన్నారు. సో అందరికి దగ్గరలో ఉండటానికి నేను ప్రస్తుతానికైతే ద కంపెనీ సిస్టమ్ మొత్తం మీద ఆంధ్ర తెలంగాణలో నేను ఒక్కనే కనబడుతున్నాను. ఎందుకు కనబడుతున్నానంటే బిఫోర్ లాంచింగ్ డే నుంచి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ బిఫోర్ లాంచింగ్ డే నుంచి నేను చేయటం మొదలు పెట్టినప్పుడు నా యొక్క టీము 2500 మంది, దాంట్లో నాతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు 1800 మెంబర్స్. ఈ 1800 మెంబర్స్ రేపు ఉదయం రీపర్చేజ్ కి రెడీగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ ఈ రోజు ఒక 100,000 దగ్గర నుంచి 1200 మెంబర్స్ ఆల్మోస్ట్ అందరూ రీపర్చేజ్ కి రెడీగా ఉన్నాం సార్, మీరు ఎప్పుడంటే అప్పుడు మీకు పేమెంట్ చేసి మేము రెడీగా ఉన్నాం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మిగతా వ్యక్తులు రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ మీకు జూమ్ సెషన్ కూడా ఇలా ఉంది సార్, మీరు జూమ్ సెషన్ మీరు ఒక్కళ్ళే కండక్ట్ చేయడం వల్ల బర్డెన్ అవుతుంది. ఆ జూమ్ సెషన్ అనేది వివిధ రకాల వ్యక్తులు స్టార్ట్ చేసిన తర్వాత మీరు చిన్న సజెషన్ ఇస్తే బాగుంటది అని చెప్పేసి మీరు తెలియజేశారు. జూమ్ సెషన్ రెడీ చేయడానికి మనం ఇంకొంచెం సమయం పడుతుంది. అందరు వ్యక్తులు ఆల్రెడీ మనము అన్ని ప్లాట్ఫామ్స్, ఏది ఫేస్బుక్ లోకి వెళ్ళిపోయాం, వాట్సాప్ లోకి వెళ్ళిపోయాం, యూట్యూబ్ లోకి వెళ్ళిపోయాము, అలాగే ఈ ప్రమోషనల్ గా ఏదైతే సోషల్ మీడియా ఉందో ఆ ప్రతి దాంట్లో కూడా మనం వెళ్ళిపోవడం జరిగింది. అండ్ జూమ్ సెషన్స్ కూడా మల్టిపుల్ గా స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన రోజు వారితో పాటు వారి జర్నీలో నేను కూడా భాగస్వామ్యం చేసుకుంటాను. అప్పట్లో మనకు సమస్య కొంచెం తక్కువ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అండ్ రాబోయే రోజుల్లో అలాంటి
సిచ్యువేషన్స్ వస్తాయి కొన్ని. అందరితో మనం నడిచే విధంగా మనం ఏర్పాటు చేసుకుందాం. దాని తర్వాత నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ ఫ్రమ్ కర్నూలు ప్రవీణ్ కుమార్ గారు, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, సార్ కర్నూలు మనకు స్టాక్ పాయింట్ ఇచ్చేసారు, త్యాగరాజు గారికి ఇచ్చేసారు, సో బాగుందండి. ఈ మంత్ అయితే లేట్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ దగ్గర నుంచి కర్నూలు త్యాగరాజు గారి దగ్గర నుంచి స్టాక్ తీసేసుకుంటాం, మంచిగా రన్ చేసుకుంటాం అని చెప్పారు. సో డోంట్ వరీ అండి, కర్నూలు స్టాక్ పాయింట్ లో స్టాక్ అనేది వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తాను. స్టాక్ పాయింట్స్ పెట్టాము ఆల్మోస్ట్ ఆంధ్ర అండ్ తెలంగాణ అన్ని ఏరియాలో పెట్టాము. ఆ స్టాక్ పాయింట్స్ ఎలా మూవ్మెంట్ ఇవ్వబోతున్నాయి అని, డీసెంట్రలైజ్ ఎలా అవబోతున్నాయి, అక్కడి నుంచి మనకు స్టాక్ ఎలా రాబోతుంది అని దాని గురించి పూర్తి విశ్లేషణ మీకు తెలియజేస్తాను. ప్రవీణ్ గారు ప్లీజ్ వెయిట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ మండపాటి వెంకటేశ్వర గారు లీగాలిటీ డాక్యుమెంట్స్ గురించి మీరు మాట్లాడారు. అండ్ అలాగే మీరు ఈ రోజు ఒక ఇష్యూని కూడా ఫేస్ చేశారు. ఆ ఇష్యూ గురించి ఆల్రెడీ నేను మాట్లాడడం జరిగింది. ఆ ఇష్యూ ఏంటంటే, ఒక గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్న వ్యక్తులు నన్ను టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ చేసిన విధానాన్ని బట్టి నేను వాళ్ళతో సంప్రదించాను. మీరు డోంట్ వరీ అండి, మీరు ఎటువంటి ఇక్కడ అబ్జెక్షన్ అనేది మీకేం లేదు. ఆ గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్న వ్యక్తులు ఎవరైతే హయ్యర్ అథారిటీస్ ఉన్నారో వారు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను తెలియజేశాను, అన్ని అథారిటీస్ ఇక్కడ ఉన్నాయి, అన్ని లీగాలిటీస్ ఇక్కడ ఉన్నాయి, మీరు ఎప్పుడు రమ్మంటారు. నేను ఆ రోజు మా సీనియర్ సార్, అలాగే అవసరమైతే సిఇఓ సార్తో కూడా నేను కాంటాక్ట్ చేయించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వారు తెలియజేసిన విషయం నాకేంటంటే చాలా సంతృప్తికరంగా ఉంది. సార్ మీ కాన్సెప్ట్ బాగుంది, లేదంటే ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి, మీరు క్లియర్గా ఉండండి, నన్ను మీట్ అవ్వండి, నేను మీకు సజెషన్ ఇస్తాను. అలాగే ఎవరైతే నా దృష్టికి తీసుకొచ్చారో వారి మీద మంచి ఒక రకమైన వారికి సందేశాన్ని తెలియజేస్తాను, ఇక్కడ క్లియర్గా ఉందని చెప్పేసి చెప్పారు. సో ఇది ఎప్పుడైతే క్లియర్ అవుతుందో జెండా పట్టుకొని నిలబడతాను సార్, సక్సెస్ జయం అని చెప్పి ఒక జెండా పట్టుకొని నిలబడతాను. సో వెంకటేశ్వర గారు లీగాలిటీ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మన పీడిఎఫ్ లో చేర్పిస్తే బాగుంటుంది అని చెప్పి, కానీ పీడిఎఫ్ లో పెట్టట్లేదు సార్. ప్రతి ఒక్కరికి ఒక బుక్లెట్ వస్తుంది, 18 పేజీల బుక్లెట్ వస్తుంది. ఆ బుక్లెట్ లో ఈ డాక్యుమెంట్స్ అన్నిటితో కలిపేసుకొని మన ప్లాన్ ప్రెజెంటేషన్ సంబంధించిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ దాంట్లో ఉంటది. సో వెయిట్ చేయండి, ఆ డాక్యుమెంట్ మనమే రెడీ చేస్తున్నాం, ఎవరో కదండి, కంపెనీ దగ్గర నుంచి మనకు రాలేదు, మన టీం ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఆలోచించుకుంటూ ఆ డాక్యుమెంట్ ని మనమే రెడీ చేస్తున్నాం. అది త్వరలోనే మనందరి చేతుల్లోకి వస్తుంది, ప్రతి ఒక్క లీడర్ చేతిలో ఆ డాక్యుమెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ అవసరం లేదండి. ల్యాప్టాప్ పట్టుకెళ్ళిపోయి దగ్గరికి వెళ్ళి ఒక కస్టమర్ దగ్గర అతని మన్ననలు పొందడానికి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇదేదో పెద్ద హయ్యర్ కార్పొరేషన్ కంపెనీ, ఎంఎన్సి కంపెనీ, దీన్ని ల్యాప్టాప్ లోనే ప్రెజెంటేషన్ చేయాలి అనే అవసరం లేకుండా ఒక బుక్లెట్ రెడీ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు ల్యాప్టాప్ కొనాలంటే దగ్గర 20-25 కావాలి. 25 సంపాదించాలంటే సిస్టమ్ లో 4 నెలల పాటు మీరు కంటిన్యూషన్ గా శ్రమ పడితే మీ ఇంట్లో కనీసం జరుగుబాటు ఉండాలిగా. అలాంటి అవసరం లేకుండా ఇక్కడ ఒక బుక్లెట్ తయారు చేసాం, దాని యొక్క ఖరీదు 400 రూపాయలు. ఈ 400 రూపాయలు పెడితే మీకు ల్యాప్టాప్ కంటే కూడా ఒక మంచి ఇమాజినేషన్ చూపించే బుక్లెట్ మనం తయారు చేసాం. ఈ బుక్లెట్ లో అన్ని రకాల డాక్యుమెంట్స్ తో పాటు మన యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది. దాన్ని ఆ బుక్లెట్ జస్ట్ ఒక బ్యాగ్ తీసేసుకొని బ్యాగ్ లో పెట్టేసుకొని వెళ్ళిపోయారంటే ఎక్కడ ఎప్పుడు ఎలాగైనా కానీ నెట్వర్క్ తో కూడా పని లేదండి, మీరు ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో రైట్, ప్లీజ్ వెయిట్ చేయండి. మండపాటి వెంకటేశ్వర గారు, మనకు త్వరలోనే మంచి ముద్ర రాబోతుంది. ఏఎస్కే పికల్స్ అనేది నెంబర్ 1 అని చెప్పి ముద్ర రాబోతుంది. అన్ని లీగాలిటీస్ పరంగా కూడా ఆలోచించుకొని మనకు మీరు ఆఫ్టర్నూన్ తెలియజేసిన ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యతో నేను పోరాడాను, ఆ సమస్యని 100% క్యూర్ చేశాను. అండ్ నన్ను ఇన్వైట్ చేశారు, ఆఫీస్కి రండి, కనబడండి, అండ్ మీరు ఎలా దీన్ని కాన్సెప్ట్ ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, ఇక్కడ ఉన్న లైబిలిటీస్ ఏంటని చెప్పి తెలియజేయండి మాకు, అండ్ డాక్యుమెంటేషన్ కూడా తెలియజేయండి అని చెప్పి నన్ను ఏదైతే గవర్నమెంట్ అథారిటీస్ కి సంబంధించిన వ్యక్తి ఉన్నారో వారు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. నేను త్వరలోనే అక్కడికి వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత మీ అందరికీ దాని గురించి పూర్తి విశ్లేషణ తెలియజేస్తాను. సో రైట్ అండి వెంకటేశ్వర గారు, మీ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికిందని చెప్పేసి అయితే నేనైతే భావిస్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ కాటూరి జాన్సన్ గారు ప్రొడక్ట్ డెలివరీ గురించి అడిగారు. ప్రొడక్ట్ డెలివరీ అయితే 100% అవుతుందండి, ఇది త్వరలోనే అవుతుంది. అండ్ అలాగే మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, నా ఫ్రెండ్ హైదరాబాద్ లో ఉన్నారు, ఆ హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి నేను ఇక్కడ ఉన్నాను సో ఎక్కడో ఉన్నాను, అక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడ పర్చేజ్ చేసుకొని ఐడి అయితే ఇక్కడ క్రియేట్ అయింది, బట్ ప్రొడక్ట్ అతనికి ఇక్కడి నుంచి డెలివరీ అక్కడికి పంపించాలంటే కొంచెం టైం అవుతుంది, టైం డిలే తీసుకుంటాము. సో ఆ ప్రొడక్ట్ ని అక్కడే హైదరాబాద్ లోనే అతనికి అందజేస్తే బాగుంటుందని చెప్పి మీరు అడిగారు. అది ఎలా పాసిబుల్ అవుతుంది అండ్ పాసిబుల్ అవుతుందా లేదా అని చెప్పి అడిగారు. పాసిబుల్ 100% అవుతుందండి. ఎలాగంటే మీరు మీ ఫ్రెండ్ ని మీ దగ్గర రిజిస్ట్రేషన్ చేశారు, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు డైరెక్ట్ రిఫ్లో ఇంకా మీరు తీసుకుంటారు, అండ్ అతనికి ప్రొడక్ట్ డెలివరీ ఇవ్వటంలో కంపెనీ మంచి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుంది. ఆ బాధ్యతాయుతంగా ఎలాగ జరుగుతుందంటే,
ఆ కస్టమర్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ పాయింట్ కి వెళ్ళిపోయి అక్కడ అతనికి నీడెడ్ ఎమర్జెన్సీ ఉందనుకోండి, హైదరాబాద్ పాయింట్కి వెళ్ళి తీసుకుంటారు. మీరే పంపించాలని చెప్పి రూల్ ఏం లేదు. అలాగే హైదరాబాద్ పర్సన్స్ ని హైదరాబాద్ లోనే కనెక్ట్ చేయండి, ఒంగోలు పర్సన్స్ ని ఒంగోలుకే కనెక్ట్ చేయండి, లేదా అద్దంకి పర్సన్స్ ని అద్దంకిలోనే కనెక్ట్ చేయండి, లేదా విజయవాడ పర్సన్స్ ని విజయవాడకే కనెక్ట్ చేయండి అని చెప్పి మీరు అన్నారు. అది సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తుంది. అదర్వైజ్ కస్టమర్ నీడెడ్ ఎలా ఉంటుందో తెలియదు, ఏ రోజు ఎప్పుడు ఎలాంటి అవసరత వస్తుందో తెలియదు. అతను రీటాప్అప్ చేసుకున్న తర్వాత నాకు ఆన్ ది స్పాట్ ప్రొడక్ట్ కావాలంటాడు. మరి విజయవాడలో ఉన్నవాళ్ళు విజయవాడకి కనెక్ట్ చేయాలంటే అదంతా ఒక మొత్తం కస్టమర్స్ అందరినీ కూడా వెతికి ఎక్కడెక్కడోళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పేసి ఫిల్టర్ చేసి మళ్ళీ ప్రతి అవుట్లెట్ కి ఇవ్వటంలో కొంత టైం ఇస్తుంది. కాబట్టి అందుకోసం సిస్టమ్ ఎలా ఆలోచించిందంటే ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఎక్కడ ఎవరు ఎలాంటి ప్రదేశంలో ట్రావెల్ చేస్తున్నా అతని రీపర్చేజ్ టైము ఈ రోజు రేపు 24వ తారీఖు రోజు అతని రీపర్చేజ్ కంప్లీట్ అవ్వాలి. అతనికి సడన్ గా మెసేజ్ వచ్చింది, రీపర్చేజ్ చేయాలి, అతని దగ్గర పిన్ లేదు. ప్రస్తుతానికైతే పేమెంట్స్ తో మనము కంపెనీకి పంపించేసి రీపర్చేజ్ కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ దగ్గర నుంచి ఈ ప్రాసెస్ ఉండదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. పిన్ పర్చేజ్ చేయాలి, పిన్స్ అతని దగ్గర లేదు. కంపెనీ నేనైతే నెక్స్ట్ మంత్ నుంచి పిన్స్ కూడా నేను సప్లై ఇవ్వను. ఎందుకంటే నేను ఇప్పటికే చాలా 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 బర్డెన్ తీసుకున్నానండి, కంపెనీ గురించి చాలా చాలా బర్డెన్ తీసుకున్నాను. బట్ నేను ఇప్పటికి కూడా ప్రియారిటీ ఇస్తాను మీ అందరి డౌన్ లైన్, మీ అందరికీ హెల్ప్ చేయడానికి, మీ అందరికి సజెషన్ చేయడానికి, మీ అందరి టీమ్స్ ని డెవలప్ చేయడానికి, దాంతో పాటు నేను కూడా ఒక రూపాయి తీసుకోవడానికి నేనైతే హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటా కంటిన్యూషన్ గా. సో నెక్స్ట్ మంత్ దగ్గర నుంచి పిన్స్ అవసరత నా దగ్గర ఉండకపోవచ్చు, పిన్స్ కోసం నాకు ఎవరు కాల్ కూడా చేయకపోవచ్చు. ఎందుకంటే అది ఎలా జరుగుతుంది ఏంటనేది డీసెంట్రలైజ్ అని చెప్పి అడిగారు కదా కొంతమంది మిత్రులు అడిగారు. ఆ మిత్రులు అడిగిన ప్రశ్నకి ఇక్కడ పూర్తి సమాధానంగా ప్రతి ఒక్క అవుట్లెట్ లో పిన్స్ ఉంటాయి, 75 పిన్స్ ఉంటాయండి. ఎవరు ఎక్కడ ఎలాంటి టైంలో అయినా కానీ పిన్ పర్చేజ్ చేసుకోవచ్చు. నన్ను సంప్రదించాల్సిన అవసరం కూడా నెక్స్ట్ మంత్ నుంచి మీకు రాదు. సో రైట్ జాన్సన్ గారు, ప్రొడక్ట్ అనేది ఎక్కడ ఎప్పుడు ఎలాగైనా కానీ తీసుకోవచ్చు. మీరు ఉంటుంది అద్దంకి కావచ్చు, ఒంగోలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అలాగే తిరుపతి కావచ్చు, కావలి, కర్నూలు, కడప, అనంతపూర్, హిందూపూర్ అండ్ ఎక్కడైనా కానివ్వండి. మీరు జర్నీ చేస్తున్నారు, జర్నీలో కూడా మీరు మన యొక్క ఎస్కే పికల్స్ కి సంబంధించిన అవుట్లెట్ కనబడిందంటే అక్కడికి వెళ్ళిపోయి మీ ఐడి చెప్పేసేస్తే చాలు, మీ ప్రొడక్ట్ ఇచ్చేస్తారు. ఆ ప్రొడక్ట్ అలా ఇచ్చినందుకు కూడా బెనిఫిట్ కంపెనీ మనందరికీ ఇవ్వటం జరిగింది. సో స్టాక్ పాయింట్ యొక్క పూర్తి బాధ్యత ఏంటంటే ఈ విధంగా ఎక్కడ ఏ పర్సన్ అయినా కానివ్వండి, అతనికి అన్నోన్ పర్సన్ అయినా కానివ్వండి, నా ఐడి నెంబర్ ఇది, నేను ఏఎస్కే పికల్స్ ఫ్యామిలీ మెంబర్ని, నా ఐడి నెంబర్ ఇది, నా ప్రోడక్ట్ కావాలి, ఇస్తారా ఇవ్వరా, ఎక్కడికి వెళ్ళి అక్కడ అడగండి, 10 నిమిషాల్లో మీకు ప్రోడక్ట్ ఇచ్చేస్తారు తీసుకొచ్చి. సో రైట్ అండి జాన్సన్ గారు, మీ ప్రశ్నకి సమాధానం దొరికిందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అండ్ త్యాగరాజ గారు మీరు చెప్పారు పిన్స్ యొక్క కొరత వచ్చింది అండ్ పిన్స్ మనకు లేకపోతే ముందుకు వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి. పిన్స్ కొరత ఇప్పుడు ఉంటుందండి, తర్వాత ఉండదు. మీరు ఎప్పుడైతే కర్నూలు పాయింట్ స్టార్ట్ చేస్తారో, కర్నూలు పాయింట్ స్టార్ట్ చేసిన తర్వాత మీ దగ్గర 75 పిన్స్ ఉంటాయి. ఆ 75 పిన్స్ తో మీరు స్టార్ట్అప్ చేసేసుకోవచ్చు. ఈ పిన్స్ కూడా మీకు ఈ రోజు నైటే వస్తాయి. ఆల్రెడీ మీ పిన్స్ నా దగ్గరికి రావడం జరిగింది. ఇవి ఈ రోజు నైట్ మీకు ట్రాన్స్ఫర్ పెడతాను. సో రేపటి నుంచి మీ టీం ఫాలోఅప్ చేసేసుకోండి. మీరు అందరితో కలిసి మీ కర్నూలు డిస్ట్రిక్ట్, కర్నూలు టౌన్ పీరియడ్ మొత్తం, టౌన్ లిమిట్ అంతా కూడా మీరు పిన్స్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి జాయినింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. పిన్స్ కొరత అనేది ఇక ముందు తప్పకుండా రాదండి, తప్పకుండా అసలు ఆ సమస్య అనేది ఉండనే ఉండదు ఇంకా ముందు రోజుల్లో. సో రైట్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి కె వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఇదేనండి. ప్రొడక్ట్ డెలివరీ తొందరగా ఇచ్చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. సో ప్రొడక్ట్ అయితే 100% డెలివరీ అవుతుంది. దానికి కంపెనీ ఎలాంటి డీసెంట్రలైజ్డ్ ప్లాన్ అనేది తీసుకొచ్చింది, దానికి విధి విధానాలు ఎలా ఉంటాయని చెప్పేసి మీకు తెలియజేస్తాను. అండ్ నెక్స్ట్ కె శెట్టి బళ్ళారి గారు, శెట్టి గారు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే బళ్ళారి ఈ కర్ణాటక బార్డర్ లో మనకి టీం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇక్కడ దగ్గరగా ఏదైనా పాయింట్ ఉంటే బాగుంటుంది అని చెప్పారు. అధోని పాయింట్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందండి. మీకు దగ్గరలో అధోని 100 కిలోమీటర్స్ అన్నారు, అక్కడ ఒక పాయింట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ పాయింట్ స్టార్ట్ చేస్తున్న వ్యక్తి వచ్చేసరికి సతీష్ రెడ్డి గారు అని చెప్పేసి ఉన్నారు, ఆయన స్టార్ట్ చేస్తున్నారు. శెట్టి గారు, ఆయనతో కాంటాక్ట్ అవ్వండి. రేపు మార్నింగ్ ఒకసారి నాకు కాల్ చేయండి, లేదంటే మెసేజ్ పెట్టండి. ఆయన యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. ఆయనతో కంబైన్ గా మీరు ఈ కర్ణాటక బార్డర్ ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్ అండి శెట్టి గారు, థ్యాంక్ యూ. అండ్ అలాగే జిఎస్కే స్పాట్ లైట్ శరత్ కుమార్ గారు, మీరు అడిగిన ప్రశ్న అయితే ఈ పిన్స్ గురించి అడిగినట్టు అనుకుంటాను. పిన్స్ అయితే అందరికీ అందుబాటులో ఉంటాయి. అలాగే మీ ప్రశ్న సారీ సార్, మీ క్వశ్చన్ అనేది మళ్ళీ రిమెంబర్ అవ్వట్లేదు నాకు. ఓకే, మోస్ట్లీ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే
ఇక్కడ ఉన్న పిన్స్ అండ్ ప్రొడక్ట్ గురించి అని చెప్పి అనుకుంటున్నాను. సో దీని గురించి నేను ప్రొడక్ట్ అయితే ఎందుకు రావట్లేదు ఏంటని చెప్పి మీకు తెలియజేస్తాను. అండ్ అలాగే నెక్స్ట్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు గారు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇప్పటి వరకు ప్రొడక్ట్ మీద బేస్ చేసిన కంపెనీస్ అన్ని కూడా ప్రొడక్ట్ గురించే మనకు కొంచెం డిలే అవుతా ఉంది. ఆల్రెడీ నేను జాయిన్ అయ్యాను. 40 మెంబర్స్ నాకు ఆల్రెడీ డైరెక్ట్ అయిపోయారు. 40 మెంబర్స్‌కి నేను ప్రతిరోజు వారికి తెలియజేస్తున్నాను ప్రొడక్ట్ వస్తుందని చెప్పేసి. సో ప్రొడక్ట్ గురించి మెయిన్ డిలే అక్కడే నడుస్తుందని చెప్పేసి మీరన్నారు. ప్రొడక్ట్ డిలే ఎందుకు నడుస్తుంది? ఆ కంపెనీలో ఆల్రెడీ ఎంతమంది జాయినింగ్స్ వచ్చారు? అండ్ అలాగే ఇప్పుడు ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? అని దాని గురించి చెప్పుకొనొచ్చాను. అండ్ అలాగే ఇంకొక క్వెషన్ కూడా అడిగినట్టున్నారు. అండ్ ఇది ఆహ్ ఉందూరు అండ్ షాపూర్‌లోనే ప్లాంట్స్ జరుగుతున్నాయి. మిగతా ప్లాంట్ ఎక్కడ, ఎలా జరుగుతుందని చెప్పేసి అడిగారండి. ఆ ప్రశ్న మీరడిగారా? వేరే వాళ్ళు అడిగారా అని చెప్పేసి నాకైతే ఐడియా లేదు. బట్ ఇక్కడున్న అందరూ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క క్వెషన్ తెలియజేశారు. సో అందరి క్వెషన్‌ని నా మైండ్‌లో నోటెడ్ చేసుకున్నాను. ఆ క్వెషన్ ఆల్రెడీ మనకు ఇప్పుడున్న వ్యక్తుల్లో ఆల్రెడీ కొంతమంది తెలియజేశారు కాబట్టి దాని గురించి చెప్తున్నాను. నెక్స్ట్ మనకు విజయవాడలో ప్లాంట్ వస్తుందండి. విజయవాడ చెట్టినగర్ నియర్ బై ఒక ప్లాంట్ వస్తుంది. ఆ ప్లాంట్ దగ్గరలో మనందరికీ ఆంధ్ర, తెలంగాణలో ఎవరున్నా కానివ్వండి ఆళ్ళందరి కోసం ఒక ప్లాంట్ వస్తుంది. ఆ ప్లాంట్‌లో ప్రతిరోజు కూడా ఒక 5000-10,000 కేజీస్ అనేది అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆ ప్లాంట్ మనకి నెక్స్ట్ మంత్ కానివ్వండి, ఆ మంత్‌కు జూన్‌లో కానివ్వండి జూలైలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జూన్ ఎండింగ్‌లో మన సీఈఓ సార్ వస్తున్నారు. సీఈఓ సార్ వచ్చారు అంటే అక్కడ విజిట్ చేస్తారు. విజిట్ చేసిన తర్వాత జూలైలో ఆ ప్లాంట్ స్టార్ట్ అవబోతుంది. ఆ ప్లాంట్ స్టార్ట్ అయిందనుకోండి ఆల్‌మోస్ట్ విజయవాడ నుంచి సప్లైస్ అనేది అందరికి తొందరగా జరుగుతాయి. సో రైట్ ప్రొడక్ట్ ఎందుకు డెలివరీ అవ్వట్లేదు ఇప్పుడు? ఎందుకు డిలే అవుతుందని దాని గురించి మళ్ళీ నేను మీకు తెలియజేస్తాను. సో రైట్. నెక్స్ట్ భాస్కర్ రెడ్డి గారు మీరు అడిగింది కూడా సేమ్ క్వెషన్ అండి. ప్రొడక్ట్ ఎందుకు డెలివరీ అవ్వట్లేదు? ఏంటి ఇప్పటివరకు గత కంపెనీస్‌లో చూసాము. ఒక నెలలో డెలివరీ వచ్చింది, రాలేదు. బట్ ఇక్కడ మన ప్రొడక్ట్ ఎందుకు డెలివరీ అవ్వట్లేదు అని చెప్పి అడిగారు. సో డెలివరీ అనేది ఫస్ట్ మంత్ కొంచెం డిలేగానే నడుస్తా ఉంది. నేను దీని గురించి మళ్ళీ మీకు తెలియజేస్తాను. అండ్ కగ్గా శివాజీ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ ఉన్నారా? కగ్గా శివాజీ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలులో తీసుకున్నాం సార్. తీసుకున్న తర్వాత ఏమైందంటే మన ఐడి నెంబర్ చెప్పేసి డెలివరీ ఇచ్చేస్తారు, తీసుకొస్తున్నారు కదా. కొంచెం ఫోన్ దగ్గరగా పెట్టి మాట్లాడండి, బిగ్గరగా. సార్ వినిపిస్తుందా సార్ వాయిస్? మీ వాయిస్ క్లియర్ గా లేదు, కొంచెం బ్లర్ అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు వినిపిస్తుందా సార్? రైట్, వెరీ గుడ్ సార్. ఏం లేదు సార్, నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం ఫ్రాంచైజ్ ఒంగోలులో తీసుకున్నాము. ఇప్పుడు ఒంగోలులో ఉన్న వ్యక్తి అక్కడికి వచ్చేసి తీసుకున్నారంటారు. మళ్ళీ అదే వ్యక్తి మళ్ళీ మనం ఇక్కడ విజయవాడలోకి వచ్చేసి ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది కదా సార్ అదే నెలలో? అక్కడ ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎలా తీసుకుంటారండి సార్? ఒకవేళ అలా తీసుకుంటే మనకి సిస్టమేటిక్ చూపించే అవకాశం ఉందా? 100%. ఒక వ్యక్తి అక్కడ డెలివరీ తీసుకున్నాడు అంటే ఆ డెలివరీ అప్డేట్ ప్రతి ఒక్క అవుట్లెట్ లో అప్డేటెడ్ గా ఉంటది. వాళ్ళకొక గూగుల్ షీట్ ఇస్తాం మనం. గూగుల్ షీట్ ని వాళ్ళు మాత్రమే ఎడిట్ చేసే విధంగా ఒక షీట్ రెడీ అవుతుంది సార్. వాళ్ళ పర్సనల్ మెయిల్ కి అది వెళ్తుంది. ఆ పర్సనల్ మెయిల్ లిస్ట్ లో వారి యొక్క గూగుల్ షీట్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఐడి నెంబర్స్, కస్టమర్ యొక్క నేమ్, కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్, అతని అడ్రస్ మొత్తం దాంట్లో ఉంటాయి సార్. తను డెలివరీ తీసుకున్న తర్వాత అక్కడ డెలివరీడా నాట్ డెలివరీడా అని చెప్పి కస్టమర్ యొక్క డీటెయిల్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి స్టాక్ పాయింట్ కి అథారిటీస్ ఉంటాయి. స్టాక్ పాయింట్ ఎవరైతే రన్ చేస్తున్నారో ఆ వ్యక్తి ఆ షీట్ ని ఓపెన్ చేసి కస్టమర్ ఐడి నెంబర్ కొట్టగానే అక్కడ అతని పూర్తి చిరునామాతో సహా పూర్తి వివరణ అనేది అక్కడ వస్తుంది. అది డెలివరీ అయినట్టు చూపిస్తుంది కాబట్టి ఇంకోసారి తీసుకునే అవకాశం అయితే లేదు. చోట తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ షీట్ ఆల్మోస్ట్ ఎవరైతే స్టాక్ పాయింట్స్ ఉన్నారో వారి అందరికీ డిస్ట్రిబ్యూట్ అవడం జరుగుతుంది సార్. అదే నా డౌట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇక దాని తర్వాత సెంట్రల్ ఈ షీట్ మొత్తం ఎక్కడ రన్ అవుతుందంటే కంపెనీ యొక్క సెంట్రల్ సిస్టమ్ లో ఉంటుంది. ప్రతిరోజు ప్రతి నిమిషం అప్డేటెడ్ గా ఉంటది. ఎవరు ఎక్కడ డెలివరీ తీసుకుంటున్నారు అని చెప్పి అప్డేటెడ్ గా ఉంటది. దాన్ని విశ్లేషించడానికి కొంత టీం కూడా ఉన్నారు. డెలివరీస్ చాలా ఫాస్ట్ గా జరగటానికి దీనికోసం తీసుకొచ్చేసారు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ.
సో రైట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ప్రశ్నలు అడిగిన వారందరికీ కూడా తెలియజేయాల్సిన విషయం నేనైతే తెలియజేశానని చెప్పి అనుకుంటాను. ఇంకా ఎక్కడ ఎవరికైనా మిస్ చేశానంటే గనక నాకు ఒకసారి మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీ ప్రశ్నకి సమాధానం నేను తెలియజేస్తాను. ప్రవీణ్ కుమార్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని చెప్పండి, మీ ప్రశ్నకు సమాధానం దొరికిందా? సార్ అదే అడిగాను కదా, ఇది హాలియా మాది. సార్ అర్థం కావట్లేదు. సార్ హాలియా మాది అదే చెప్పాను కదా, ఇక్కడ నాకు పిన్ పాయింట్ లా నల్గొండలో ఇంతవరకు స్టోర్ ఓపెన్ కాకపోతే ప్రొడక్ట్ గురించి ఎక్కడైనా దొరికినా మేము తెచ్చుకుంటామని. ఎక్కడైనా తీసుకొచ్చండి మీరు. ఒక్క నల్గొండనే కాదు, సూర్యాపేటనే కాదు, ఒంగోలునే కాదు, ఇంకెక్కడైనా కానీ కానివ్వండి. ఎక్కడెక్కడ ఉందా అనేది మాకు కన్ఫర్మ్ గా ఇచ్చేస్తే మేము అక్కడికి పోయి తెచ్చుకుంటాం. దట్స్ రైట్. నేను చెప్తాను సార్, కొంచెం హోల్డ్ లో ఉండండి, చెప్తాను, తప్పకుండా చెప్తాను. రైట్. అండ్ శివలక్ష్మి గోగుల మేడం ఒకసారి మళ్ళీ అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. శివలక్ష్మి మేడం చెప్పండి. సార్ వాయిస్ వినబడుతుందా? వినబడుతుందండి, చక్కగా ఉంది. నేను హైదరాబాద్ మేడం దగ్గర జాయిన్ అయ్యాను. ఓకే. మాది వచ్చేసి కామారెడ్డి డిస్ట్రిక్ట్. మరి ఇక్కడ ఎవరు ఉన్నారు ఎవరు లేరు తెలియదు. ఇప్పుడు ఒకవేళ ప్రొడక్ట్ వస్తే మా ఇంటి అడ్రస్ ఫిల్అప్ చేశాను, ఇక్కడికి వస్తుందా మేడం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలా? మేడం దగ్గరికి వెళ్ళదండి, మీ అడ్రస్ కి వస్తుంది. అది మరి కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ఇప్పటి వరకు అయితే ఎవరు లేరు అన్నట్టు. ఎవరు లేని ప్రాంతంలో డెలివరీ అయితే తప్పనిసరి కంపెనీనే హ్యాండిల్ చేస్తుంది, కంపెనీ దగ్గర నుంచి వస్తుంది. లేదా ఆ డేటా షీట్ ని మన యొక్క అవుట్లెట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయడం జరుగుతుంది. మీకు దగ్గరలో అవైలబిలిటీ లేకపోతే తప్పనిసరి వాళ్ళు మీకు డెలివరీ షెడ్యూల్ ఎలా ఉంది అండ్ డెలివరీ పార్ట్నర్స్ ఎవరున్నారని చెప్పేసి చూసుకొని మీకు డోర్ డెలివరీ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఓకే ఓకే, అదే సార్ డౌట్. ఎందుకంటే మీరు చెప్తున్న దాంట్లో మీరు ఇంతసేపు మాట్లాడినా కూడా కామారెడ్డి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వినిపించలేదు నాకు. లేదండి, కామారెడ్డి నిజామాబాద్ నుంచి మనకి ఎవరు రాలేదు ఇంతవరకు. నేను చెప్తాను మేడం, ఫ్యూచర్ లో వస్తే తెలియజేస్తాను మీకు. మీ ప్రోడక్ట్ అయితే ఎప్పుడు ఆగదండి. ప్రోడక్ట్ ఎందుకు ఆగదు, ఎలా ఆగదు అనే దాని గురించి కూడా నేను ఎండ్ ఆఫ్ ద మీటింగ్ లో తెలియజేస్తాను. నో డౌట్ సార్, అట్లాంటి ఏం లేదు. కాకపోతే ఒక డౌట్ క్లియర్ అంతే, మేడం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలా వస్తా అంతే. నాకు ఒక్కసారి ప్రొడక్ట్ వచ్చి నా ఒక్క లెవెల్ స్టార్ట్ అయినా కూడా నేను కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి జాయిన్ చేస్తాను. ఓకే మేడం, ఓకే తప్పకుండా మీరు వెయిట్ చేయండి, మీ ప్రోడక్ట్ అయితే తప్పనిసరి దొరుకుతుంది. వెయిట్ చేస్తాను సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మండపాటి వెంకటేశ్వర గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నేను అడిగిన క్వశ్చన్ కి రెండింటికి మీరు ఆన్సర్ చెప్పలేదండి. అడగండి, మళ్ళీ చెప్తాను. అదే పిన్ గురించి అడిగాను నేను మీకు. ఏమంటే మన వెబ్సైట్ లో మనకు అమౌంట్ ఉంటే అది మనం పిన్ జనరేట్ చేసుకున్నప్పుడు 1000 రూపీస్ అయిపోతుంది. అప్పుడు 50 రూపీస్ అనేది ఎవరికి పంపాలి? అవును, మంచి క్వశ్చన్ సార్. అది ఎందుకంటే రేపు 25వ తారీఖు నుంచి అది మారిపోతుంది, 1050 రూపీస్ అవబోతుంది. ఓకే. ప్రొడక్ట్ విషయంలో కూడా మీరు క్లారిటీ చెప్పలేదు. అంటే ఫ్యూచర్ లో ఇంకా ఈ 1000 రూపీస్ లో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా వేరే పికల్స్ ఏమైనా రాబోతున్నాయా? రైట్, చెప్తాను సార్. 1000 రూపీస్ 1050 రూపీస్ లో ఫ్యూచర్ లో ఇలాంటి ప్రొడక్ట్ రన్ అవుతుందా లేదంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్ వస్తున్నాయని చెప్పేసి నేను గతంలో పెట్టిన జూమ్ మీటింగ్స్ లో కూడా మీ అందరికీ తెలియజేశాను. అది ఎలా ఉంటుందంటే ప్రతి నెల చికెన్ పికెలే పర్చేజ్ చేయాలి అని చెప్పి ఇక్కడ మ్యాండేటరీ అయితే లేదు. ఫ్యూచర్ లో మనకు వివిధ రకాల డైలీ కన్స్యూమబుల్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. అవి ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, ఎలాంటి ప్రొడక్ట్స్ వస్తాయి అని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ ఇంతవరకు మన కంపెనీ దగ్గర నుంచి రాలేదు. కానీ బట్ వస్తాయి, లడ్డూస్ వస్తాయి ఫ్యూచర్ లో. ఏంటండి, లడ్డూలు వస్తాయి, స్వీట్స్ లో లడ్డూస్ వస్తాయి, చిక్కీలు వస్తాయి, అరిసెలు వస్తాయి, అండ్ దాని తర్వాత చక్రాలు వస్తాయి. మీకే ఇంట్లోకి వాడుకునే సార్, మొత్తం ఇంట్లోకి వాడుకునేయే మీరు. దాని తర్వాత వివిధ రకాల హౌస్ హోల్డ్ ఐటమ్స్ వస్తాయి. ప్రతిదీ కూడా ఇక్కడ 60 నుంచి 120 ప్రొడక్ట్స్ వస్తాయి. ఆ 120 ప్రొడక్ట్స్ లో మీకు ప్రతి నెల ఏదైతే అవసరమో అదే కొనండి. ఫస్ట్ మాత్రం ఇక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క ఇండస్ట్రీ అది కాబట్టి దాని గురించి ఫోకస్ చేసి తీసుకొచ్చారు. దాని తర్వాత వారికి సజెషన్స్ వచ్చాయి. ఆ సజెషన్స్ ప్రకారంగా ఇంకా మంచి ప్రొడక్ట్ తీసుకొద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నారు. 100% ఆ ప్రొడక్ట్స్ అన్ని వస్తాయి. ప్రతి నెల చికెన్ కొంటాం తింటాం ఎప్పటికైనా ఎవిటి కొట్టిద్దండి. అవునవునండి, నేను ఎవిటేసేసిద్ది. ఎప్పుడు ఈ చికెన్ అయినా ఇదే చికెన్ గోలా అని చెప్పి అనుకుంటాము. ఒక నెల 2 నెలలు 3 నెలలు తింటాం, 4వ నెల అయినా కానీ కంపల్సరీ ఎవిటేసేసిద్ది. కాబట్టి ఇక్కడ మల్టిపుల్ ప్రొడక్ట్స్ రాబోయే ఛాన్స్ ఉంది. ఆ ప్రొడక్ట్స్ వస్తాయి, కొంచెం వెయిట్ చేయండి. 1 or 2 months లో మనకు మంచి ప్రొడక్ట్స్ వస్తాయి. ఇక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ వస్తాయి అనేది మనకు ఐడియా లేదు, ఇంకా చెప్పలేదు. మనకి చెప్పిన తర్వాత నేను అప్డేట్ ఇస్తాను.
ఇప్పుడు నా టీంలో చాలా మందికి ప్రొడక్ట్ అంటే మన గుంటూరుదే కదా, అదే వాళ్ళకి కూడా అందలేదని చెప్పి అడిగారు. 24, 25, 26, 27, 28, 29 ఈ డేట్స్ లో జాయినింగ్ అయిన వాళ్ళందరికీ ప్రొడక్ట్ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. 29 వరకు, 30 తర్వాత ఎవరికి ప్రొడక్ట్ అనేది నా దగ్గర నుంచి రాదు, కంపెనీ దగ్గర నుంచి కూడా రాదు. కంపెనీ దగ్గర నుంచి ఎప్పుడు రాదంటే మన ఏరియా స్టాక్ పాయింట్స్ ఎక్కడైతే అవైలబిలిటీ లేదో ఆరికి మాత్రమే సర్వీస్ ఇస్తుంది, కానీ ఏరియా స్టాక్ పాయింట్స్ ఏరియాలో స్టాక్ అయితే కంపెనీ డెలివరీ ఇవ్వదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవి రేపు 24, 25, 26, 27, 24, 25 జాయినింగ్ అయిన వ్యక్తుల్లో నుంచి ఇంకా ప్రొడక్ట్ వెళ్లాల్సిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది సింపుల్ గా ఒక 170 మంది ఇంకా పెండింగ్ ఉన్నారండి. ఆ 170 మంది ప్రొడక్ట్ కొన్ని అడ్రస్ లో నాకు అర్థం కాక అవి నేను మెన్షన్ చేయలేక అలా హోల్డ్ చేస్తున్నాను. అవి కూడా రేపు కంప్లీట్ చేపిస్తాను, అందరికి వెళ్ళిపోతాయి. 24, 25, 26 ఈ 3 డేట్స్ లో ఉన్న వ్యక్తుల యొక్క ప్రొడక్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇంకా ఒక 170 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ తారీఖు నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం లేరు. ఫస్ట్ తారీఖు ఆ డేటాబేస్ నా దగ్గర లేదండి, నాకు ఇవ్వలేదు. ఆ డేటాబేస్ కంపెనీ హ్యాండిల్ చేస్తుంది. 2వ తారీఖు స్టాక్ పాయింట్ ఓపెన్ అవుతుంది. ఆ స్టాక్ పాయింట్స్ ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి, ఎన్ని ఓపెన్ అవుతున్నాయి, ఏందని చెప్పేసి ఇందాక ఒక మిత్రుడు నన్ను అడగటం జరిగింది. సార్ ఆ డీటెయిల్స్ మాకు తెలిస్తే నేరుగా మేమే స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయి తీసుకుంటాం అని చెప్పేసి. సో ఈ 1వ తారీఖు వరకు ఎన్ని స్టాక్ పాయింట్స్ వచ్చేస్తాయో అన్ని స్టాక్ పాయింట్స్ యొక్క డీటెయిల్స్ ఒక పీడిఎఫ్ రెడీ అవుతుంది. ఆ పీడిఎఫ్ నుంచి మనమందరూ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అది ప్రతి గ్రూప్ లో వెళ్ళిపోతుంది, అలాగే ప్రతి యూట్యూబ్ ఛానల్ లో వెళ్తుంది, అలాగే మన సైట్ లో కూడా కనబడుతుంది. మంది 27 తారీఖు అవుతుందా సార్ మంది గుంటూరు? గుంటూరు 27 కాదండి, 4వ తారీఖు తర్వాత గుంటూరు స్టార్ట్ అవుతుందండి. 27 తారీఖు అంటే కొంతమంది మిత్రులు లేదు లేదు, గుంటూరు ఎందుకంటే నేను ప్లాన్ చేసుకున్న విధానాన్ని బట్టి చూస్తుంటే ఆఫ్టర్ దట్ రిజల్ట్ అప్పుడు చూసుకొని మంచి, ఎందుకంటే ఈ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ అన్నిటి కూడా గుంటూరు కేంద్రంగా మారబోతుంది. ఎందుకంటే నా టీమ్స్ అందరూ కూడా నా ఈ ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సౌలభ్యంగా ఉండాలి, వారి కోసం ఆలోచించుకునే నేను మంచి ఏరియాలో ఒక డీసెంట్ గా ఉన్న ఏరియాలో నేను చూస్తున్నాను. ఎలాగ మనకు అక్కడ ప్రియారిటీ ఉన్న ఏరియాలో నేను చూస్తున్నాను. మంచి స్పేస్ ఉండాలి, అలాంటి స్పేస్ ఉన్న ఒక షెల్టర్ గురించి నేను చూస్తున్నాను. ఆ షెల్టర్ దొరికిందంటే మాత్రం తప్పనిసరి నేను ఆఫ్టర్ దట్ 4th నేను కంపల్సరీ ఓపెన్ చేస్తాను. అక్కడ మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక నెల్లూరు నుంచి వచ్చిన, కావలి నుంచి వచ్చిన, గుంటూరు, దాని తర్వాత కర్నూలు, కడప, అనంతపురం, హైదరాబాద్, అలాగే విజయనగరం, శ్రీశైలం ఎక్కడి నుంచి వచ్చినా గానీ గుంటూరు వచ్చిన తర్వాత భాషా గారి ఆఫీస్ లో 10 నిమిషాలు కూర్చుంటే చాలు ప్రశాంతత దొరికింది అనే విధంగా నేను ఒక ఆఫీస్ ని ఏర్పాటు చేస్తాను మీ అందరి కోసం. రైట్ అండి, థ్యాంక్ యూ. అప్పటి వరకు మరి మాకు ప్రొడక్ట్ రావు సార్. ఇక ప్రొడక్ట్ ప్రెజెంట్ అయితే గనక 24, 25, 26, 27, 28, 29 ఈ డేట్స్ వారి యొక్క ప్రొడక్ట్స్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి. అవి డిస్పాచ్ అవుతాయి. మొన్న లేటెస్ట్ గా వచ్చిన 800 ప్యాకెట్స్ మీరు వచ్చిన రోజు డెలివరీ ఇచ్చాను నేను కొన్ని ప్యాకెట్స్, దాని తర్వాత కూడా కొన్ని బ్యాచెస్ వచ్చాయి, వారందరికి కూడా డెలివరీ చేశాను. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ స్టాక్ మళ్ళీ రేపు ఎల్లుండిలో నాకు ఇంకొక స్టాక్ వస్తుంది. 24, 25, 26 కంప్లీట్ అయిపోయింది. ఆ 270 ప్యాకెట్స్ ఉన్నాయి, అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత 27, 28, 29 ఈ 3 బ్యాచెస్ కి సంబంధించిన స్టాక్ వస్తుంది. అది డెలివరీ చేసిన తర్వాత నాకంటూ డెలివరీ అనేది ఏముండదండి. నెక్స్ట్ మంత్ నుంచి అవుట్లెట్ వైజ్ గా డివైడ్ చేసేసి డీసెంట్రలైజ్ అన్నారు కదా, ఆ డీసెంట్రలైజ్ ని తీసుకొని వస్తుంది కంపెనీ. అప్పటి వరకు మాకు అందుబాటులో రాదు. అందుబాటులోకి వస్తుంది. మీరు డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడైతే ఉన్నారో ఆ డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రకారంగా 29 లోపు ఉంటే గనక నా దగ్గర నుంచి ప్రొడక్ట్ మీకు వస్తుంది. 29 తర్వాత అయితే గనక మీ ప్రొడక్ట్ అనేది మీ దగ్గరలో ఉన్న అవుట్లెట్ కి వెళ్ళిపోయి మీరు తీసుకోవాల్సినదే. లేదు, మేము 12వ తారీఖు రండి, ఈ మంత్ 12వ తారీఖు ఈ మంత్ 12 అంటే మీరు అవుట్లెట్ కి వెళ్ళిపోయి తీసుకోవటమే. మీకు ఆల్రెడీ నేను ఒక ప్రొడక్ట్ ఇచ్చాను, మీరు చూస్తాను అని చెప్పి ఆ రోజు ప్రొడక్ట్ రాకపోయినా కానీ మీకు ప్రొడక్ట్ ఇచ్చాను. ఓకే, మిగతా మా కింద నేను డైరెక్ట్ 13 చేశాను సార్ నేను. అవును సార్, కొంచెం వెయిట్ చేయండి. 2వ తారీఖు రోజు మీ దగ్గరలో మీరు చిలుకలూరుపేట కాబట్టి చిలుకలూరుపేట ఒక పాయింట్ ఓపెన్ అవుతుంది, నర్సాపేట ఓపెన్ అవుతుంది, వినుకొండ ఓపెన్ అవుతుంది, దాని తర్వాత మాచర్ల ఓపెన్ అవుతుంది. మీ దగ్గరలోనే రేపు మార్నింగ్ చిలుకలూరుపేట, నర్సాపేట విజిట్ నాది. రేపా? రేపు మార్నింగ్ 10 గంటలకు చిలుకలూరుపేటలో ఉంటాను. ఓకే ఓకే, చెప్పలేదు సార్ మీరు. చిలుకలూరుపేటలో రేపు 10 గంటలకు అక్కడ ఉంటాను నేను. మీరు కుదిరితే వచ్చి నన్ను మీట్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ నుంచి నర్సాపేట, దాని తర్వాత మాచర్ల. ఓకే, తప్పకుండా వస్తాను సార్ నేను. 3 ఏరియాస్ రేపు విజిట్ నాది. స్టాక్ కూడా వస్తుంది. నర్సరాపేట ఎన్ని గంటలకండి? నర్సాపేట 11 గంటల ఆ ప్రాంతంలో ఉంటానండి. 11 నుంచి 11:30 వరకు నర్సాపేటలో ఉంటాను. అక్కడి నుంచి మాచర్ల వెళ్తాను, మాచర్ల నుంచి మళ్ళీ రౌండ్ ఆఫ్ విజయవాడ వచ్చేస్తాను. నర్సరాపేటలో కూడా ఉన్నారు మిత్రులు మనకి, దానికోసం. అవును సార్, రైట్. ఈ ప్రొడక్ట్ అయితే 100% వస్తుంది, మీరు డోంట్ వరీ అండి. 2వ తారీఖు నుంచి మనకు అవుట్లెట్స్ ఓపెన్ అవుతాయి. ప్రతి అవుట్లెట్ లో కూడా మనకు స్టాక్ వచ్చేసరికి 100% అక్కడ అవైలబిలిటీ ఉంటది. ఎవరైనా కానివ్వండి అక్కడి నుంచి తీసుకోవచ్చు.
సరే రైట్ సరే అండి. ఓకే ఓకే అండి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ రూపీస్ వచ్చింది బాగానే ఉంది. సెకండ్ లెవెల్లో మీకు 450 రూపాయలు రావాలి. మీరు ఒకసారి మీ ఇన్కమ్ టేబుల్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ 450 రూపాయలు చూపిస్తుంది మీకు, అంతే కదండి? నేను చూపించానా సార్ అది ఎలాగో లైవ్ లో చూపించానా? రైట్, ఒక్కసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ నా స్క్రీన్ కనబడుతుందా? ఒకళ్ళు హ్యాండ్ రైట్ చేసి చెప్పండి, నా స్క్రీన్ కనబడుతుందా? సార్ కనబడుతుంది సార్. కనబడుతుంది, రైట్ ఓకే. ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ లెవెల్ ఇన్కమ్ చూసుకోవడానికి మనకి ఇక్కడ కంపెనీ చూపించట్లేదు. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, 4th, 5th, 6th చూపించట్లేదు ఏందండి అని చెప్పి అడిగారు. రైట్, ఇక్కడికి వచ్చాం మనం. ఇది నా ఐడి అండి, ఇది ఒక ఐడి, నాకున్న 39 ఐడీస్ లో ఇది ఒక ఐడి. దీంట్లో వచ్చేసరికి నా టీం ఒకసారి చూద్దాం. మై ట్రీ. సో ఇదండి నా ట్రీ వచ్చేసరికి. ఇది ఆల్మోస్ట్ నేను 6th లెవెల్ అండి. 6th లెవెల్లో 516 మంది ఫిల్ అయ్యారు ఆల్రెడీ. ఇప్పుడు ఇవాళ రోజున 516 మంది ఫిల్ అయ్యారు. ఇంకా 729 అంటే దగ్గర దగ్గర ఒక 203 మంది వచ్చేస్తే చాలు, 213 మంది వచ్చేస్తే చాలు. నా 6th లెవెల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎప్పటికి రేపే అయిపోయింది ఇది నాకు తెలిసి. రేపే 6th లెవెల్ అయిపోతుంది. రేపటి జూమ్ మీటింగ్ లో మీకు చూపిస్తాను మళ్ళీ ఈ 6th లెవెల్ రేపు కంప్లీట్ అవుతుందా లేదా. ఎందుకంటే ప్రతిరోజు ఒక 500 మంది మన టీంలో యాడ్ అవుతున్నారు. రేపు చూద్దాం దీని గురించి 6th లెవెల్ ఎలా కంప్లీట్ అవుతుంది అనేది. ఇక పిన్ బాక్స్, ఈ దీంట్లో వచ్చేసరికి పిన్స్ వచ్చేస్తే ఇదంతా మీకు తెలిసిందేను, మీ అందరికి కూడాను. పిన్స్ ఇక్కడ ఉంటాయి. ఈ పిన్స్ మనం ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ ఇక ఇన్కమ్ గురించి అడిగారు. అకౌంట్ సెక్షన్ లోకి వెళ్ళిపోయాము. మై ఇన్కమ్ డీటెయిల్స్ ఓపెన్ చేశాను. ఇక్కడ మై ఇన్కమ్ డీటెయిల్స్ లో డైరెక్ట్ ఇన్కమ్ అంతా కనబడుతుంది సార్. ఇక్కడ ఇదిగోండి డైరెక్ట్ ఇన్కమ్ ఒక 3 మెంబర్స్ చేశాను, మనకి 300 రూపీస్ వచ్చింది ఆ రోజున. దాని తర్వాత లెవెల్ ఇన్కమ్ ఇక్కడ చూసారు కదా. లెవెల్ ఇన్కమ్ ఈ రోజు ఎంత వచ్చిందండి నాకు? లెవెల్ ఇన్కమ్ వచ్చేసరికి 23వ తారీఖు. ఈ రోజు 23ఏనా? రైట్, 23 అనుకున్నా, 23 రైట్. ఈ రోజు నా లెవెల్ ఇన్కమ్ వచ్చేసరికి 4300 వచ్చింది. నిన్న 4800 వచ్చింది. అంతకుముందు 6250, అంతకుముందు 5650. ప్రతిరోజు ఒక ఐడికి నాకు మినిమం టు మినిమం ఒక 4000 అనేది రావడం జరుగుతుంది. ఈ 4000 అయితే ప్రతిరోజు తీసుకుంటున్నా. కష్టం, ఎంత కష్టపడ్డానో దానికి ప్రతిఫలం ఈరోజు నేను తీసుకుంటున్నానండి. అలాంటి ఒక మంచి ఇన్కమ్ ఆపర్చునిటీ అనేది మీకు తెలియజేసుకోవాలి అని చెప్పి నా తాపత్రయం. సో ఈ 4300 నాకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు ఇక్కడ 4300 చూపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. రైట్, ఇక్కడ చూసారు కదా లెవెల్ ఇన్కమ్ అండి. ఇదంతా లెవెల్ ఇన్కమ్. 6th లెవెల్ నాకు ఈ రోజు జరిగిన ఇన్కమ్. ఎంతమంది వచ్చారండి ఈ రోజు? 86 మెంబర్స్ నా డౌన్ లైన్ లో నా 6th లెవెల్లోకి వచ్చారు. ఇదిగోండి చూడండి 86 మెంబర్స్. ఎప్పుడు 23 వరుసగా చూడండి 23 ఎంత 23వ తారీఖు ఈ రోజు వచ్చిన వాళ్ళే ఒక 86-100 మంది నాకు ఈ రోజు ఈ లెవెల్లో వచ్చేసారు. సో 83 మెంబర్స్ నాకు ఆటోమేటిక్, 86 మెంబర్స్ నాకు ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోయారు. ప్రతి ఒక్క మెంబర్ దగ్గర నుంచి ఇదిగోండి 50 రూపీస్ చొప్పున నాకు రావడం జరిగింది. లెవెల్ ఇన్కమ్ అండి ఇది. లెవెల్ ఇన్కమ్ నేను తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి ఎన్నో లెవెల్ అండి ఇది? 6th లెవెల్. ఇదిగోండి 6th లెవెల్. 6th లెవెల్ ఫిల్ అవుతుంది. 6th లెవెల్లో నేను ప్రజెంట్ ఐడిలో నుంచి ఇన్కమ్ తీసుకున్నాను. ఫ్రమ్ ఐడి, ఏ ఐడి నుంచి వచ్చింది అంటే ఎవరు వారు అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ గా కనబడుతుంది. సార్ ఇంకొకసారి చూపిస్తాను మీకు అర్థమైందా లేదా అని చెప్పేసి. ఇలా మనం మన ఇన్కమ్ డీటెయిల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్కమ్ డీటెయిల్ లో ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి లెవెల్ ఇన్కమ్ ఉంది కదా, ఇది లెవెల్ ఇన్కమ్ చూపిస్తుంది. ఈ లెవెల్ ఇన్కమ్ మీద ఇక్కడ క్లిక్ చేయండి. దాని మీద టోటల్ ఇన్కమ్ మీద చెక్ చేయండి. ఇక్కడ చూడండి సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, 4th లెవెల్. ఇది ఎప్పుడు తీసుకున్నానండి నేను? 2024 4/24 అంటే రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ చేసిన డేలోనే నేను ఎన్ని లెవెల్స్ ఫిల్ చేసుకున్నాను? 4 లెవెల్స్ ఫిల్ చేసుకున్నాను. అప్పుడే నాకు 4 లెవెల్స్ కంప్లీట్ అయిపోయి. దాని తర్వాత నెక్స్ట్
ఇక హైయెస్ట్ ఇన్కమ్ గురించి మనం చూద్దాం. ఇక్కడ ఏ రోజు హైయెస్ట్ ఇచ్చింది 6,250 21వ తారీఖు రోజు అండి. 21వ తారీఖు అంటే 6వ లెవెల్ ఫిల్ అవుతుంది ఆ రోజే. సో టోటల్ గా వచ్చేసరికి ఇక్కడ ఎంతమంది వచ్చారండి, 125 మెంబర్స్ నా డౌన్ లైన్ లోకి వచ్చేసారు ఆ రోజు. ఎప్పుడు 21వ తారీఖు రోజున వచ్చారు. 21వ తారీఖు రోజున అంత ఇన్కమ్ తీసుకున్నాను. ఎన్నో లెవెల్ అండి, 6th లెవెల్. ఇది 6th లెవెల్ 50 రూపాయల చొప్పున వచ్చింది. ప్రతి లెవెల్ కి 50 రూపాయల చొప్పున ఇస్తాను అని చెప్పి కంపెనీ చెప్పిన ప్రామిస్ ని ఇక్కడ నెరవేర్చింది. మనకు ఆ ఇన్కమ్ వస్తుంది. సో ఏ ఐడి నుంచి తీసుకున్నాం మనము, ఆ రోజు జాయినింగ్ అయిన వ్యక్తులు వీళ్ళు, ఫ్రమ్ ఐడి వీళ్ళు అన్నమాట. ఈ ఐడి నెంబర్ ఒకసారి మనము జాయినింగ్ ఇచ్చే స్పాన్సర్ ఐడి దగ్గర ఈ ఐడిని ఇలా కాపీ చేసేసుకొని అక్కడ పేస్ట్ చేసి అతను ఎవరు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అతని పేరు అంతా మనకు కనబడుతుంది. సో ఆ విధంగా చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది సార్. వెంకటేశ్వరరావు గారు, మీకు తెలియాలని చెప్పేసి నా ఐడి ప్రాక్టికల్ గా ఓపెన్ చేసి మీకు తెలియజేస్తున్నాను. లెవెల్ ఇన్కమ్ ఇలా వస్తుంది. 6th లెవెల్లో రన్నింగ్ లో ఉన్నాను నేను. ప్రతి ఐడి నుంచి సిస్టమ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఐడి నుంచి 50 రూపాయలు వస్తుంది. ఎందుకు 50 రూపాయలు? నాకు నేను ఇంత శ్రమ చేయడానికి, మీ అందరికి సజెస్ట్ చేసుకుంటూ, కంపెనీని ముందుకు తీసుకెళ్తూ, కంపెనీ యొక్క ప్రమోషన్ ని ఇలా చేసుకుంటూ, నేను డైరెక్ట్ ఇన్కమ్ చేయకుండా మీ అందరికీ నేను ఒక టీమ్ సపోర్ట్ ఇచ్చుకుంటూ, మీ అప్లైనర్ గా ఎందుకు నేను ఈ బాధ్యత వహిస్తున్నానంటే నా స్వార్థం కొద్ది అండి. ఈ 50 రూపాయల కోసం. ఈ 50 రూపాయలు నాకు కావాలి. ఈ 50 రూపాయలు ఎక్కడి నుంచి వస్తుందంటే నా టీంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క లీడర్ దగ్గర నుంచి నాకు 50 రూపాయలు వస్తుంది. మీరు చాలా వాల్యుబుల్ నాకు. ఆ 50 రూపాయల కోసం మీకు సేవ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నాకు 50 రూపాయల కోసం నేను పనిచేస్తున్నా మీ దగ్గర. అలాగే మీరు కూడా ఆలోచించుకోండి. ఆ 50 రూపాయలు వస్తుంది. మీ టీంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి జాయినింగ్ ఇచ్చినా కానీ ఆ 50 రూపీస్ అనేది నాకు వస్తుంది. 100% వస్తుంది. అండ్ కొన్ని ఐడీస్ 7th లెవెల్ దగ్గర నుంచి ఫ్లష్ అయిన ఐడీస్, నా టాప్ ఐడి ఉందండి. అది ఎందుకంటే ప్రాక్టికల్ అని నేను ఇక్కడ చూపించాను. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను ఐడిని ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపించలేను. దాంట్లో ఆల్రెడీ స్క్రీన్ షాట్ పెట్టాను నేను నా గ్రూప్ లో. 7th లెవెల్ ఫ్లష్ అవుతుంది నాకు ఆల్రెడీ. దాంట్లో ఒక 400 మెంబర్స్ ఏదో ఫ్లష్ అయిపోతా ఉన్నారు. అది నా టాప్ ఐడి అండి. స్క్రీన్ షాట్ పెట్టింది నా టాప్ ఐడి. దాంట్లో నేను 60,000 70,000 ఇన్కమ్ ఉంది. దాంట్లో కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఓపెన్ చేయట్లేదు. నా భాష 34 ఐడి ఉంది. అది ఐడి అందరికి యూజర్ ఐడి పాస్వర్డ్ ని గ్రూప్ లో పెట్టేస్తే కొంతమంది విత్డ్రాల్ పెట్టేసారు దాని నుంచి ఓపెన్ చేసి. ఆ విత్డ్రాల్ పెట్టేసింది, ఆ అమౌంట్ కొంచెం ఫ్లష్ అయిపోయింది దాంట్లో నుంచి. సో అందుకోసం నేను కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఐడి ఓపెన్ చేయట్లేదు. ఇది నా 7th ఐడి అండి. 7th ఐడిలో ఈ విధంగా ఇన్కమ్ వచ్చేసింది. సో ఎందుకు నేను ఇంత ఇదిగా టీమ్స్ అందరినీ కూడా మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నానంటే ఖచ్చితంగా ఆ 50 రూపాయల కోసమే నేను పనిచేస్తున్నా. మీ టీమ్స్ లో ఎవరు ఎక్కడ రిజిస్ట్రేషన్ అయినా కానీ నాకు ఆ 50 రూపాయల ఇన్కమ్ అనేది తప్పనిసరి వస్తుంది. సో వెంకటేశ్వర గారు, ఈ విధంగా మీరు డీటెయిల్స్ అనేది తెచ్చి చూసుకోవచ్చు. అక్కడ లెవెల్ ఇన్కమ్ ఎలా వస్తుంది, 350 రూపీస్ మనకి ఇస్తుంది కంపెనీ అన్నారు కదా. సో మీరు ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు. రైట్ అండి. ఇక వచ్చేసరికి టాప్అప్. ఈ మంత్ టాప్అప్ చేసుకోవాలి. టాప్అప్ హిస్టరీ మీరు ఒకసారి కంపెనీ మీకు టాప్అప్ కంప్లీట్ చేస్తే ఇక్కడ కనబడుతుంది. ఈ సీరియల్ నెంబరు, యూజర్ ఐడి, ఇన్వెస్ట్మెంట్ అంటే టాప్అప్ డేట్. ఎప్పుడైతే మీ టాప్అప్ కంప్లీట్ అయిందో ఇక్కడ నుంచి మీకు టాప్అప్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక టాప్అప్ ఐడి. మీరు టాప్అప్ ఇక్కడ ఎలా చేసుకోవాలి ఏంటనే దాని గురించి ప్రాక్టికల్ గా ఫస్ట్ మంత్ అయితే కంపెనీ కంప్లీట్ చేస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి మీ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి, ఒక పిన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క టాప్అప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది నెక్స్ట్ మంత్ నుంచి. ఇక మై టీమ్, మై డైరెక్ట్ అసోసియేట్. ఎంత మందిని మనం డైరెక్ట్ చేసాం ఈ దీంట్లో వచ్చేసి చూడండి. ఈ ఐడిలో నేను చేసింది జస్ట్ ఒక 3 మెంబర్స్ ని మాత్రమే చేశాను. కానీ నాకు ఇన్కమ్ మాత్రం లెవెల్ ఇన్కమ్ ద్వారా మంచి ఇన్కమ్ వచ్చేసింది. జనరేట్ పిన్స్ అనేది ఆటోమేటిక్ గా మనం జనరేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చిన ఇన్కమ్ నుంచి అన్ని కూడా నేను పిన్స్ మాత్రమే జనరేట్ చేశాను. ఎందుకంటే మనం విత్డ్రా పెట్టేసుకుంటే 10% డిడక్షన్ ఉంటుంది. 100 రూపాయలు అనవసరంగా పోగొట్టుకోవటమే తప్పనిచ్చి అక్కడి నుంచి మనకి ఎటువంటి ఉపయోగం లేదు. సో నేను పిన్స్ జనరేట్ చేస్తాను. పిన్స్ జనరేట్ చేసి ఆ పిన్స్ ని నేను నా టీం వాళ్ళకి సప్లై చేసుకుంటాను కాబట్టి ఆ 100 రూపీస్ నాకు ప్లస్ అవుతుంది. సో మీ ఉన్న వ్యాలెట్ లో నుంచి కూడా మీరు పిన్ జనరేట్ చేసుకోవచ్చు. ఆ పిన్ జనరేషన్ ఎలా చేసుకోవాలంటే జనరేట్ పిన్ ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే ఈ సబ్జెక్టు. దీంట్లో వచ్చేసరికి నాకు ఇన్కమ్ చూసారా 48,300 రూపీస్ ఆల్రెడీ ఉంది. అంటే నేను ఒక 48 పిన్స్ అనేది నేను జనరేట్ చేసుకోగలుగుతా దీంట్లో నుంచి. నా మెయిన్ ఐడిలో దగ్గర ఒక 65,000 ఎంతో మొన్నటి చూసినప్పుడు ఉంది. ఒక 70,000 అయింది. అలాగే మిగతా 4-5 ఐడీస్ ఉన్నాయి. ఆ 4-5 ఐడీస్ లో కూడా ఇదే ఇన్కమ్ కనబడుతుందండి. 40,000 50,000 కనబడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక 48 పిన్స్ అనేది నేను జనరేట్ చేసుకోగలుగుతాను. 48,000 ఉంది ప్రెసెంట్ నా బ్యాలెన్స్. అండ్ అలాగే నేను విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటే అకౌంట్ లోకి వెళ్ళిపోయి విత్డ్రాల్ ఆప్షన్ ఓపెన్ చేశాను. 9 to 9 ఇది వర్కింగ్ అవుతుంది. రైట్ ఉంది. ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఉంది. ఇదిగోండి 48,300 రూపీస్ అనేది నేను ఇక్కడ విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. బట్ విత్డ్రా పెట్టుకుంటే మనకి దగ్గర ఒక 5,000 రూపాయలు లాస్ అవుతుంది. 5,000 రూపాయలు లాస్ చేసుకునే బదులు నా టీంలో డైలీ ఒక 300 నుంచి 500 పిన్స్ సేల్ చేసుకోగలుగుతున్నాను. సో పిన్ జనరేట్ చేసుకో. అలాగే మీ టీంలో కూడా
మీరు పిన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. నా డేట్ ఆఫ్ జాయినింగ్ చాలా మంది అడిగారు, డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు ఎక్కడ కనబడుతుంది? ఇదిగోండి ఇక్కడ నుంచి చూసారా, రైట్ సైడ్ కార్నర్ లో మనకు కనబడుతుంది. నా ఐడి నెంబరు 84931949, డేట్ ఆఫ్ జాయినింగ్ 2024/04/24. 24వ తారీఖు రోజే నేను కూడా జాయినింగ్ అయ్యానండి. ఆ రోజు నుంచి నేను ఇప్పటి వరకు 48,300 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నాను. మధ్యలో కొన్ని పిన్స్ జనరేట్ చేశా, దీంట్లో కూడా ఒక 60,000-70,000 వచ్చింది నాకు ఇన్కమ్. అలాగే ఫస్ట్ మంత్ లో నేను ఎన్ని చేసిన ఇన్కమ్ దాంతో మనం పోల్చుకుంటే ఫిగర్ చెప్పను, నేను ఒక మంచి కార్ కొనగలుగుతాను. కియాలో కానివ్వండి, అలాగే హుండాయిలో కానివ్వండి, మంచి కార్ కొనగలుగుతా ఆ ఇన్కమ్ తో. అంత ఇన్కమ్ నేను తీసుకున్నాను. సో రైట్ అండి. సో ఈ విధంగా మనకి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. ఇక పిన్స్ అనేది ఆటోమేటిక్ గా మనం తీసుకోవచ్చు. దాని తర్వాత ప్రొఫైల్ సెక్షన్ లో ఎడిట్ ప్రొఫైల్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ దాని తర్వాత ఈమెయిల్ ఐడి ఇదంతా మనం ఫిల్ చేసుకోవాలి. విత్డ్రాల్ పెట్టుకునేటప్పుడు కంపల్సరీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోండి. అలాగే డెలివరీ తీసుకోవాలనుకుంటే డెలివరీ డీటెయిల్స్ మస్ట్ అండ్ షుడ్ కావాలండి. అదంతా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ స్టేట్ ఇక్కడ వచ్చేసి చాలా మందికి తెలంగాణ అనేది రావట్లేదు. తెలంగాణ రాకపోయినా పర్లేదండి, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పిన్ నెంబర్ అడుగుతుంది. పిన్ నెంబర్ లో మాత్రం తప్పనిసరి మీ ఏరియా పిన్ కోడ్ మస్ట్ అండ్ షుడ్ వేయాలి. స్టేట్ సిటీలో వచ్చేసరికి నియర్ బై సిటీ అయితే తప్పనిసరి వేయండి. పిన్ కోడ్ అనేది ఇదిగోండి పిన్ నెంబరు. ఈ పిన్ నెంబర్ ఏదంటే మీరు తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ పిన్ నెంబర్, ఏదైతే మీ ఏరియా పిన్ ఉందో ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. పిన్ నెంబర్ ని బేస్ చేసుకొని మాత్రమే ప్రొడక్ట్ డెలివరీ అవుతుంది. సిటీని స్టేట్ ని చూసుకొని రాదు, పిన్ నెంబర్ బేస్ చేసుకొని మీకు రావడం జరుగుతుంది. నామినీ కావాలనుకుంటే పెట్టుకోండి. చిన్న మిస్టేక్స్ ఇక్కడ పేర్లో ఇప్పుడు ఇక్కడ చూడండి అబ్దుల్ బారీ అనేది షేక్ లేదు, అది చిన్న మిస్టేక్స్, అదంతా అవసరం లేదు. కానీ బ్యాంక్ డీటెయిల్స్ మస్ట్ అండ్ షుడ్ ఒత్తు పొల్లు లేకుండా మీ బ్యాంక్ డీటెయిల్స్ కావాలి, అలాగే అడ్రస్ కావాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లోకి వచ్చేసరికి. ఇక నెక్స్ట్ టాప్అప్ గురించి చెప్పాను, మై టీమ్, మా డైరెక్ట్ ఇన్కమ్ అండ్ మై టీమ్ గురించి చెప్పాను. ప్రొఫైల్ అకౌంట్ గురించి చెప్పాను. అకౌంట్ లో వచ్చేసరికి అకౌంట్ హిస్టరీ ఏంటంటే మీరు ఇక్కడ విత్డ్రాల్ తీసుకున్న అకౌంట్ హిస్టరీ మొత్తం ఇక్కడ ఉంటుందండి. ఎంత విత్డ్రాల్ తీసుకున్నారు ఏంటనేది టోటల్ ఇక్కడ కనబడుతుంది మీకు. ఇప్పటి వరకు ఎంత తీసుకున్నారు ఏంటనే దాని గురించి. సో పిన్ బాక్స్ గురించి ఆటోమేటిక్ అందరికి తెలిసిందేను. సో ఈ విధంగా వెంకటేశ్వరరావు గారు మీకు స్పెషల్ గా చెప్తున్నాను, మనం ఎలా 350 రూపీస్ తీసుకుంటాం అనే దాని గురించి కంప్లీట్ గా స్టడీ చేశాను. ఒకసారి చూడండి, ఈ విధంగా మనం తీసుకోవచ్చు. సో రైట్ అండి, థ్యాంక్ యూ. కె వెంకటేశ్వర రెడ్డి గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. కె వెంకటేశ్వర రెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. అదే నేను క్వశ్చన్ వేసాను సార్. అదే మనము రీపర్చేజ్ చేసినప్పుడు మనకు కొత్త ఐడి వస్తుందా లేకపోతే ఎలా వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ వేసాను. 100% సార్, కొత్త ఐడినే వస్తుంది. కొత్త ఐడి అంటే మీకు రాదు సార్, మీ పాత ఐడి కంటిన్యూషన్ గా రన్ అవుతుంది. కానీ సిస్టమ్ లో రీజనరేషన్ జరుగుతుంది కాబట్టి ఆ రీజనరేషన్ లో ఒక ఐడి జనరేట్ అవుతుంది. ఆ ఐడి ఎవరి ప్లేస్మెంట్ అయితే ఎంటీ ఉంటుందో వాళ్ళని ఫిల్ఫిల్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది. దేన్ని ఆటోపుల్ ని ముందుకు తీసుకెళ్తుంది. మీ ఐడి, మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది పర్మనెంట్ అండి. మీకు స్టార్టింగ్ డే లో ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిందో అది మీ పర్మనెంట్. ప్రతి నెల కొనుగోలు కాదు. దాన్ని నెక్స్ట్ ఐడికి ఓకే సార్, అర్థమైంది నాకు. అదే ఈ మంత్ మనం నెక్స్ట్ మంత్ రీపర్చేజ్ చేస్తాం సార్. ఆ ఐడికి మళ్ళీ నెక్స్ట్ మంత్ రీపర్చేజ్ చేయాలా మనకేమన్నా? లేదు, అవసరం లేదు సార్. మీరు ఫాలో చేయాల్సిందల్లా ఒకటే, మీ మొదటి నెలలో మీరు చేస్తున్న ఐడి మాత్రమే మీరు ఫాలో చేస్తారు. దాన్ని మాత్రమే ఫాలో చేయండి. మిగతా డమ్మీ ఐడీస్ గా ఒక జనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ డమ్మీ ఐడీస్ మళ్ళీ ఎప్పుడు ఫిల్ అవుతాయి అంటే కంపెనీలో ఫ్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అవన్నీ కంప్లీట్ అయిపోతా ఉంటాయి. దాన్ని మనం రీజనరేషన్ గా ఒక ఆటోపుల్ లో ఒక రీజనరేషన్ ని తీసుకొని రావడం జరిగింది. ఇది చాలా మందికి అర్థం కాక ఆటోపుల్ అని చెప్పుకుంటున్నారు, కానీ ఆటోపుల్ లో రీజనరేషన్ తీసుకొచ్చారు. ఇది కొత్త విధానం అని చెప్పి ఇంతవరకు ఎవరికి తెలియదు. అది నేను అర్థం చేసుకోవడానికి దాదాపుగా ఒక 1 నెల రోజులు టైం పట్టింది నాకు. మళ్ళీ మనకు 6 months, ఆఫ్టర్ 6 months తర్వాత మనకి రావాలంటే మళ్ళీ ఇది వీటికి కదా సార్ వచ్చేది, మరి దానికి ఎలా వస్తుంది? మరి ఫస్ట్ ఐడికి ఎలా వస్తుంది ఆఫ్టర్ 6 months తర్వాత? ఆఫ్టర్ 6 months తర్వాత వచ్చేది మీ ఫస్ట్ ఐడికి వస్తుంది. కింద ఐడీస్ దేనికి కూడా ఇన్కమ్ రాదు. మీరు వేసుకున్న ఎన్ని ఐడీస్ అయితే ఎంట్రీ ఇచ్చారో అన్ని ఐడీస్ కి ఇన్కమ్ వస్తుంది. అంతేగాని కింద ఐడీస్ తో ఇక్కడ రీజనరేట్ అయిన ఐడీస్ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఉండవు సార్ వాటికి. అవును సార్.
అవి రీజనరేట్ అవుతాయి. రీజనరేట్ అయిపోయిన తర్వాత కింద డెప్త్ ఆఫ్ ది లెవెల్లో ఉన్న వాళ్ళకి ప్లేస్మెంట్ చేసేసుకుంటూ వారికి సపోర్టెడ్ గా ఒక డమ్మీ ఐడిగా క్రియేట్ అవుతుంది. ఆ డమ్మీ ఐడి ఏమవుతుందంటే మీకు ఇచ్చిన ఏదైతే కంపెనీ ప్రామిస్ చేసిందో ఆ ప్రామిస్ పూర్తి చేయడానికి అక్కడ రీజనరేషన్ లో మీరు ఎవ్రీ మంత్ రీపర్చేస్ చేస్తున్న వాల్యూని అక్కడ ఒక డమ్మీ ఐడిగా క్రియేట్ చేస్తుంది. ఆ డమ్మీ ఐడి ఎప్పుడు ఫిల్ అవుతుంది? కంపెనీలోకి మళ్ళీ ఆటోమేటిక్ గా ఫ్లో ఎప్పుడైతే వస్తుందో ఆ ఫ్లో వచ్చినప్పుడు ఆ డమ్మీ ఐడి కాస్త రెగ్యులర్ ఐడి అవుతుంది. ఆ రెగ్యులర్ ఐడి దగ్గర నుంచి ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే టైం పీరియడ్ అడిగింది మీకు 30 రోజులు టైం ఇవ్వండి చేస్తానని చెప్పి. ఆ 30 రోజుల టైం పీరియడ్ లో చెయ్యలేని పక్షంలో, కంపెనీలోకి ఫ్లో రాని పక్షంలో అప్పుడు ఈ రీజనరేషన్ యూజ్ చేస్తుంది కంపెనీ. అవును సార్. ఇది ఒక స్టెప్ ఇది. సో ఆ స్టెప్ ని ఎప్పుడైతే యూజ్ చేస్తుందో కంపెనీ 100% సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళడానికి ఇది ఆప్షన్ అన్నమాట కంపెనీ. అది ఎల్లవేళ ఉపయోగించదండి. రీజనరేషన్ అనేది ఎల్లవేళ ఉపయోగించదు. కంపెనీలో ఫ్లో ఉన్నంత కాలం పైనుంచి ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ నుంచి కృష్ణా నదికి నీరు వచ్చినంత కాలం ఇబ్బంది ఏం లేదు. అడ్డుకట్లేసేసి చక్కగా నిలబడిపోతా ఉండేది స్టోరేజ్ ఉన్నంత కాలం. ఎప్పుడైతే పోతుందో పైనుంచి ఫ్లో లేకుండా కింద వాటర్ ఎప్పుడైతే ఫ్లో పంపించాలో అప్పుడు ఉపయోగిస్తుంది గేట్లు ఓపెన్ చేసి. అలాగే ఇక్కడ మన సిస్టమ్ లో కూడా ఏం జరుగుతుందంటే కంపెనీలోకి ఫ్లో వచ్చినంత కాలం, జైనింగ్స్ వచ్చినంత కాలం దాన్ని యూజ్ చేయదు. ఎప్పుడైతే సిస్టమ్ బ్రేక్ అవుతుంది అని చెప్పి ఆలోచిస్తుందో ఆ రోజు రీజనరేషన్ ని ఆ స్టెప్ ని ఉపయోగిస్తుంది. ఓకే సార్. అట్లా ఒక పాన్ కార్డ్ మనం ఎన్ని ఐడీలు వేసుకోవచ్చు సార్ మినిమం మాక్సిమం? ఒక పాను అని కాదండి, ఒక మొబైల్ నెంబర్ తో 7 ఐడీస్ వరకు తీసుకోవచ్చు. 7 ఐడీస్. ఓకే అండి. 7 ఐడీస్. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనం 2 hours మాట్లాడుకున్నాము. ఇక 6 minutes టైం ఉంది. 6 minutes లో దస్తగిరి ఫ్రమ్ ఆళ్ళగడ్డ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను నిన్న అడగాను సార్ ఆ ప్రాబ్లం సార్, నాకు సాల్వ్ కాలేదు కదా సార్. ఏదండి? అదే సార్, నేను పిన్ చేయండి యూజర్ నేమ్ నాట్ పాస్వర్డ్ నాట్ కరెక్ట్ అంటాను సార్. మీకు వాట్సాప్ కూడా పెట్టాను సార్. అది పెట్టారా? సో ఈ రోజు కొంచెం బిజీ ఉన్నాను సార్, అందుకే చూసుకోలేకపోయాను. మళ్ళీ నైట్ కి ఈ జూమ్ సెషన్ పూర్తయిన తర్వాత మీకు దాని యొక్క పూర్తి ఇది మీ పాస్కోడ్ యొక్క బాధ్యత నేను చూస్తాను. ఎలాగ ఏంటి అనేది నేను చూసి మీకు చెప్తాను నేను. అదే సార్ చూడండి సార్, నిన్న కూడా వాట్సాప్ పెట్టాను, నిన్న కూడా మాట్లాడినాను సార్. ఎందుకంటే మీరు ఉదయం ఫోన్ లిఫ్ట్ చేయలేదు, సిగ్నల్ సరిగ్గా లేదు సార్. సిగ్నల్ లేదు, చాలా బిజీగా ఉన్నాను సార్ ఈ రోజు. నేను ఈ రోజు నైట్ అయితే మీ ప్రాబ్లం ని రెక్టిఫై చేస్తాను. మీకు ఎందుకు వచ్చింది ఏంటని నేను చూస్తాను. నా దగ్గర డేటా ఉంది, చెప్తాను మీకు. అదే సార్, సీనియర్స్ కంటే నేను లాస్ట్ లో అవకాశం ఉంటారని వచ్చాను సార్ ఇప్పుడు అట్లా. థ్యాంక్ యూ మాట్లాడదాము. ఓకే సార్, చూడండి సార్ ఒకవేళ. థ్యాంక్ యూ సార్. నేను చూసి చెప్తాను మీకు. జూమ్ సెషన్ మెసేజ్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ సార్. రైట్ అండి, రైట్. ఓకే థ్యాంక్ యూ. జాన్సన్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. జాన్సన్ గారు. నమస్తే సార్. ఇప్పుడు ఈ పిన్ జనరేషన్ రీపర్చేసింగ్ కోసం మీ డౌన్లోడ్ అందరికి దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకుని ఉంచమన్నారు. ఓకే, ఆల్రెడీ కలెక్ట్ చేశాను. ఇది ఎట్లా పంపించాలో అదో ప్రొసెస్ చెప్పండి. ప్లస్ ఇంకోటంటే నాకు పంపించేసి ఎక్స్టెన్షన్ ఉంటుందా? కస్టమర్ యొక్క ఐడెంటిఫికేషన్ నెంబర్, ఆ కస్టమర్ యొక్క ఐడితో పాటు వారి యొక్క పేమెంట్ నాకు పంపించేస్తే నేను మొత్తం ఎక్సెల్ రెడీ చేసి రేపు ఈవినింగ్ కంపెనీకి సబ్మిట్ చేస్తాను నేను. విత్ ఇన్ 10 minutes లో అందరి యొక్క రీపర్చేజ్ రేపు సాయంత్రమే కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే మళ్ళీ చెప్తున్నానండి, లీడర్స్ అందరికీ తెలియజేసేది ఏంటంటే రీపర్చేజ్ డేట్ లో ఎవరైతే మిస్ అవుతారో ఆ రోజు 12 గంటల 1 సెకండ్ అయిందంటే ఆటోమేటిక్ గా ఐడి డిలీట్ అవుతుంది సిస్టమ్ లో నుంచి. మళ్ళీ తర్వాత ఎవరు కూడా నా డిలీట్ అయింది ఐడి అని చెప్పేసి దయచేసి నన్ను ప్రశ్నించొద్దు. దానికి నేనేమి సహాయం మీకు చేయలేను. కంపెనీ చెప్పిన ప్రామిస్ ఏదైతే ఫస్ట్ మంత్ లో కంప్లీట్ చేసుకుంటుందో అది చేసుకుని కంపెనీ సక్సెస్ఫుల్ గా 30 days లో ఎలాంటి రిమార్క్ లేకుండా ముందుకెళ్తుంది. ఒక ప్రొడక్ట్ విజన్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్. రైట్, కంపెనీ ఏదైతే మనకు చెప్పిందో విత్ ఇన్ 30 days లో మీరు రీటాప్ అప్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అదర్వైజ్ ఐడి డిలీట్ చేస్తుంది. మీరు ఎన్ని లెవెల్స్ అన్నా కంప్లీట్ చేసుకోండి, ఐడి మాత్రం ఉండదు. ఆ రీపర్చేజ్ అవ్వకపోతే ఐడి అయితే ఉండదు. ఇది కండిషన్, కంపెనీ యొక్క కండిషన్. సేల్స్ లో మంచి
కంపెనీకి సపోర్టెడ్ గా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర నుంచి చెప్పిన విధానాన్ని ఏంటంటే ప్రతి నెల రీపర్చేజ్ తప్పనిసరి జరగాలి అని చెప్పి మనకు తీసుకురావడం జరిగింది. ఆ కండిషన్ ప్రకారంగానే మనం కూడా దానికి బాధ్యత వహించి మన ఐడి అనేది విత్ ఇన్ డేట్ లో కంప్లీట్ చేసుకోవాలి. అదర్వైజ్ ఐడి డిలీట్ అవుతుంది. డిలీట్ అయిన తర్వాత మళ్ళీ ఐడిని తిరిగి పొందడం అసాధ్యం, రాదు. సో దట్స్ వే చెప్పేది ఏంటంటే అందరూ మీ యొక్క రీపర్చేజ్ డేట్ ని ఆ రోజు 12 గంటల లోపు కంప్లీట్ చేసుకోండి. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్ ఫ్రెండ్స్, ఇక కుమరయ్య గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. కుమరయ్య గారు, కుర్మయ్య సార్, సారీ సార్. అది ఇప్పుడు మనం ఐడి వేసాం సార్, మనం ఎక్కడ చూసుకోవాలి సార్ నెక్స్ట్ మళ్ళీ సెకండ్ లెవెల్ అప్డేట్ చేసుకోవాలంటే? సార్ జస్ట్ ఇప్పుడే 5 నిమిషాల క్రితమే నేను ప్రాక్టికల్ గా నా ఐడి ఓపెన్ చేసి చూపించాను. మీ యొక్క ఐడి లాగిన్ అయిన తర్వాత రైట్ సైడ్ కార్నర్ లో మీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ కనబడుతుంది. అక్కడ నుంచి మీరు డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడైతే ఉందో అదే డేట్ నా నెక్స్ట్ మంత్ పర్చేజ్ చేయాలి. అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ అంటే ఒక 2 రోజుల ముందు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు సార్, చేసుకోవచ్చు. ఇంకా 2% ఉందండి ఫ్రెండ్స్ నా ఛార్జింగ్. నేను ఫైనల్ గా ఏంటంటే ఇంకా మేము మాట్లాడాల్సింది చాలా ఉంది ఫ్రెండ్స్. డెలివరీస్ ఎందుకు డిలే అవుతున్నాయి, దాని యొక్క బాధ్యత ఎవరు వహిస్తున్నారని చెప్పేసి అడిగారు. సో ఎవరికి ఇంకా హ్యాండ్ రైజ్ ప్లీజ్ ఎవరు చేయొద్దు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నేను క్లోజ్ చేసేసాను. ఇప్పుడు డెలివరీస్ మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే డెలివరీస్ ఎందుకు అవ్వట్లేదు. ఇప్పటి వరకు 30 days కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా డెలివరీస్ అవ్వలేదని చెప్పి చాలా మంది నన్ను అడగడం జరిగింది. వీరందరికీ తెలియజేసేది ఏంటంటే మీ యొక్క ప్రోడక్ట్ నా దగ్గరే ఉందండి. అది ఈ రోజు డిస్పాచ్ అయిపోయింది. 270 ప్రొడక్ట్స్ మొత్తం ఆ పెండింగ్ ఉన్న లిస్ట్ 24, 25 తారీఖుల్లో ఉన్న లిస్ట్ నా దగ్గర ఈ రోజు ప్యాక్ చేపించడం జరిగింది. ప్యాక్ చేపించింది, డిస్పాచ్ కూడా చేపించేసాం. అండ్ కొన్ని ఏపీఎస్ఆర్టీసీ, కొన్ని డిటిఎసి అండ్ కొన్ని పోస్టల్ సర్వీసు వీటికి వెళ్ళిపోవడం జరిగింది. అది త్వరలోనే మీకు రేపు ఎల్లుండిలో వచ్చేస్తుంది. ప్రోడక్ట్ వచ్చేసిన తర్వాత ప్రోడక్ట్ వచ్చింది రాలేదు అని చెప్పి ఆలోచించే బదులు మీ ఐడి లైవ్ లో ఉండాలి అని అంటే ప్రోడక్ట్ 100% వస్తుందండి, ఎప్పటికైనా వస్తుంది. అదర్వైజ్ రాలేదు అంటే మీ ప్రతి ఒక్క 1000 ఇక్కడ పికెల్ పర్చేజ్ కి నేను 10,000 ఇస్తాను. రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్, నేను 10,000 ఇస్తాను. ప్రోడక్ట్ రాలేదు అని చెప్పి ఎవరైనా అంటే ప్రోడక్ట్ ఎప్పటికైనా వస్తుందండి. 1 or 2 days అటు ఇటుగా ఉండొచ్చు, డిలే అవుతుంది. ప్రెసెంట్ ఎందుకంటే నాకు వచ్చిన స్టాక్ లాస్ట్ 2 days బ్యాక్ నాకు స్టాక్ వచ్చింది 800 ప్యాకెట్స్. ఆ 800 ప్యాకెట్స్ లో నుంచి నేను అన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చేసాను. సో ఫైనల్ గా ఒక 270 ప్యాకెట్స్ అనేది ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేసేసాను. 24, 25 మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఈ 2 days లో. ఇక నెక్స్ట్ 25, 26, 27 మొత్తం కూడా నా దగ్గరికే మళ్ళీ బ్యాచ్ వస్తుందండి, కొత్త బ్యాచ్ వస్తుంది. ఒక 800 నుంచి 1000 ప్యాకెట్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ 1000 ప్యాకెట్స్ వచ్చిన తర్వాత 26, 27, 28, 29 వరకు నేను కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ ఎవరైతే జాయినింగ్ తీసుకోవాలో వారు మీ యొక్క దగ్గరలో ఉన్న అవుట్లెట్ కి వెళ్ళి మీరు స్టాక్ తీసుకోవాలి. ఇది నెక్స్ట్ మంత్ దగ్గర నుంచి డీసెంట్రలైజ్ అన్నారు కదా, ఆ విధంగా ఉంటుంది. డీసెంట్రలైజ్ అంటే మీరు ట్రావెల్ చేస్తున్న ప్రతి ఏరియాలో మన పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ లిస్ట్ అంతరికి కూడా నేను షేర్ చేస్తాను, ఒక పీడిఎఫ్ రూపంలో వస్తుంది. మనకు ఆల్మోస్ట్ ఇప్పటికే ఆంధ్ర తెలంగాణలో దగ్గర ఒక 30 పాయింట్స్ సక్సెస్ఫుల్ గా ఓపెన్ అయ్యాయండి. రేపు 27 దగ్గర నుంచి గుడివాడ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత పొన్నూరు ఉంది, దాని తర్వాత చిరాల్ ఉంది, దాని తర్వాత వినుకొండ, నర్సాపేట, సత్తెనపల్లి అండ్ అలాగే ఇది ఇటువైపు కర్నూలు, కడప, హిందూపూరు, ఆళ్లగడ్డ, ఇంకా ఇటు వచ్చేసరికి సూర్యాపేట, ఖమ్మము, హైదరాబాద్ లో 7-8 పాయింట్స్ ఓపెన్ అవుతున్నాయి. సో టోటల్ ఓవరాల్ గా వచ్చేసరికి ఏంటంటే ఒక రెడ్యూస్ అంటే ఒక ఆంధ్ర తెలంగాణలో ఒక 3000 దగ్గర నుంచి 4000 కిలోమీటర్ల వరకు మనం సప్లై ఇవ్వగలుగుతున్నాం. 4000 కిలోమీటర్ల సరౌండింగ్ ఎక్కడ చూసినా కానివ్వండి మన యొక్క ప్రోడక్ట్ అందుబాటులోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్రోడక్ట్ ఎందుకు ఇప్పుడు డిలే అయింది అని చెప్పేసి క్వశ్చన్ చాలా మంది అడిగారు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే కంపెనీ ఆలోచించుకున్న విధానం ఒకటి. నిన్న కాక మొన్న మనకి కంపెనీ సిఇఓ సార్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ మార్కెటింగ్ హెడ్ అండ్ మార్కెటింగ్ మేనేజర్స్ అందరితో కూడా కలిపేసి అండ్ కొత్తగా ఈ టీమ్ స్టార్ట్ చేస్తున్న మెయిన్ టాప్ లీడర్స్ దగ్గర నుంచి అండ్ కంపెనీ ఫస్ట్ లెవెల్లో ఉన్న టాప్ లీడర్స్ అందరికి కూడా మీటింగ్ పెట్టేశారు. దాంట్లో తెలియజేసింది ఏంటంటే ప్రొడక్ట్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. ప్రొడక్ట్ విత్ ఇన్ డేస్ లో కస్టమర్ కి చేరాలి. మెయిన్ ఇంపార్టెంట్ థాట్ అదొకటే ఆలోచించారు. దాని గురించి మనం మాట్లాడుకున్నాము ఆ మీటింగ్ లో. విత్ ఇన్ డేస్ అండి, 2 or 3 days లో నెక్స్ట్ మంత్ నుంచి మీ ప్రోడక్ట్ మీ ఇంటికి చేరబోతుంది. ఈ రోజు జాయినింగ్ అయిన వ్యక్తి రేపు మార్నింగ్ ప్రోడక్ట్ యొక్క మెసేజ్ మీ మొబైల్ కి వస్తుంది. ఇది ఈ మంత్ ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఆలోచించారు, బట్ ఈ మంత్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అనుకుంటే కంపెనీ చేసుకున్న అనాలిసిస్ ఒకటి, అక్కడ 10,000